మెయిన్ ప్రొఫెషన్ వచ్చేసరికి మర్చెంట్ నేవీ. అసలు మర్చెంట్ నేవీ అంటే క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఒరిజినల్ నేవీ అంటారు కదా సార్. సో మెయిన్ డిఫరెన్స్ అసలు ఎందుకు సార్? వార్ అంటే ఒక కంట్రీ రెండో కంట్రీని డెవస్టేట్ చేసేయడమే చిన్న పని చేసి అనుకుంటారు. నో, యూ షుడ్ అండర్స్టాండ్ ద వార్ ఈస్ నాట్ బిట్వీన్ పీపుల్, ద వార్ ఈస్ బిట్వీన్ ద మిలిటరీస్. ద వార్ ఈస్ టు టేక్ ఓవర్ ద ఏరియాస్, అంతే తప్ప అందరినీ చంపేయడం అన్ని చేసేయడం కాదు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సో దట్ గై షిప్ వాజ్ హైజాక్డ్ ఇన్ నైజీరియా. వీడి పైకి వచ్చి మాట్లాడుతుంటే మంచిగానే మాట్లాడు, బట్ కల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే దే హిట్ ఆన్ బోత్ ఐస్. రెండు కళ్ళు మీద కొడితే కళ్ళు స్వెల్లింగ్ వచ్చేసి నెక్స్ట్ 5 days కళ్ళు ఓపెన్ అవ్వలేదు. సార్ చూడండి, బోట్ల మీద వస్తారు, ఎంత స్పీడ్ బోట్స్ వస్తాయంటే అవి. ఈ షిప్ లో ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్స్ చిన్న ఆషామాషి కాదు, చైన్ గన్స్ లాంటివి పట్టుకొని ఇక్కడ షూట్ చేస్తుంటారు. ఆ బోట్ పట్టించుకోదు. ఆ వీడియోలు చూస్తే దే కీప్ కమింగ్ కీప్ కమింగ్ కీప్ కమింగ్. అసలు వీరు ముందు వార్నింగ్ ఫైర్ చేస్తారు గాల్లోకి. వాడు జడిసిపోయి బొక్క తిప్పి వెళ్ళిపోయి వాటి జడిసే మనుషులు కాదు. వాడు గాని మన షిప్ గాని ఎక్కి మన షిప్ టేక్ ఓవర్ చేస్తే వాడు నెక్స్ట్ 10 తరాల వరకు డబ్బు వస్తుంది వాడికి. షిప్ దగ్గరికి వచ్చేస్తారు, షిప్ టచ్ చేసేస్తారు కూడా. వాళ్ళు హుక్స్ ఉంటాయి తాడుతూ ఇలా పైకి ఇస్తారు. పైన మరి రైలింగ్ టచ్ అవుతుంది, ఇలా కోతుల్లాగే సెకండ్ పైకి ఎక్కేస్తారు. వాళ్ళ దగ్గర గన్లు ఉంటాయి. సో షిప్ లో సెక్యూరిటీ గార్డ్స్ లేకపోతే వీఆర్ డెడ్. వాళ్ళని ఎవరు హ్యాండిల్ చేస్తారు? Hey guys, welcome back to ATC All Topics Considered. నేను మీ అజయ్. సో గైస్, ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ వచ్చేసరికి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, కెప్టెన్ కాళీ ప్రసాద్ గారు. 22 years మర్చెంట్ నేవీలో ఓషన్ లో సేలింగ్ చేస్తూ ఇప్పుడు ఒక షోర్ బేస్డ్ జాబ్ చేస్తూ ఇండియా నుంచి ఫారెన్ వరకు నాన్ స్టాప్ ట్రావెల్. అండ్ అది మాత్రమే కాదు, ప్యాషనేట్ గా సోలో బైకర్, నేచర్ అండ్ క్యాండిడ్ ఫోటోగ్రఫీలో ఈయన స్పెషలిస్ట్. అంతేకాకుండా వైజాగ్ కెమెరా క్లబ్ కి సెక్రటరీగా వర్క్ చేశారు. కంపెనీ మాస్టర్ మైలెన్స్ లో సెక్రటరీ, యాక్టివ్ రొటేరియన్, మేజర్ డోనర్ అండ్ ఛాంపియన్ ప్రెసిడెంట్. ఎక్కువ డొనేట్ చేసే సర్వీస్ లో ఎగ్జాంపుల్ సెట్ చేశారు. మర్చెంట్ నేవీకి సంబంధించిన వరకు వెల్ఫేర్ అసోసియేషన్ కి ఈయన ప్రెసిడెంట్ అన్నమాట. దాంతో పాటు కంపెనీ ఆఫ్ మాస్టర్ మైలెన్స్ కూడా సెక్రటరీ, గ్రేటర్ విశాఖ సిటిజన్ ఫోరం ఈసీ మెంబర్ కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకి చాలా మల్టీ టాలెంటెడ్ డిజిగ్నేషన్స్ ఉన్నాయి. ఆయన మల్టీ టాలెంటెడ్ వర్క్స్ చేస్తున్నారు. సో ఎన్నిటితో పోల్చుకుంటే నాలెడ్జ్ ఇస్ పవర్ అని నమ్మి యూత్ కి చాలా వరకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు మన విశాఖపట్నంలో. సో ఇంకెందుకు, లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ కెప్టెన్ కాళీ ప్రసాద్ గారు. సో మా పాడ్కాస్ట్ ఇప్పుడు వరకు చూస్తున్న అందరికి చాలా థ్యాంక్స్ అండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 90% నాన్ సబ్స్క్రైబ్స్ మాత్రం ఎక్కువ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాలాంటి యంగ్ యూత్ పీపుల్ కి మంచి కంటెంట్ ఇవ్వడానికి తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను. అండ్ మంచి గెస్ట్లు కూడా అప్రోచ్ అయ్యి ఇంకా బెటర్ కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అంతేకాకుండా సో పాడ్కాస్ట్ ని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మర్చెంట్ నేవీ టాపిక్ మీద ఎవరు ఏం డిస్కస్ చేయలేదు ఇప్పుడు వచ్చి పాడ్కాస్ట్ లో. సో ప్లీజ్ వాచ్ దిస్ పాడ్కాస్ట్. హాయ్ సార్, వెల్కమ్ టు ఏటీసీ పాడ్కాస్ట్ సార్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ కోసం. వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ Thank you so much. I must thank you that you chose me to be a part of your journey. Yes. One of the first people to come and join you. So I'm very, very happy for that. చాలా ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ తో మాట్లాడదాం సార్ మొత్తం పాడ్కాస్ట్ అంతా. Absolutely. Yes, that should be the way. Yes sir. Then we'll speak from the heart, yes, not formal. Yes. Okay sir. I think పాడ్కాస్ట్ లోకి వెళ్ళిపోదాం. Yeah, please. మీ యొక్క మెయిన్ ప్రొఫెషన్ వచ్చేసరికి మర్చెంట్ నేవీ. అసలు మర్చెంట్ నేవీ అంటే క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఒరిజినల్ నేవీ అంటారు కదా సార్. సో మెయిన్ డిఫరెన్స్ అసలు ఎందుకు సార్? అదేంటి సార్? లేకపోతే ఒక చిన్న డిఫరెన్షియేషన్ చెప్తారా? చాలా మందికి తెలుస్తుంది మర్చెంట్ నేవీకి, ఒరిజినల్ నేవీకి, ఇండియన్ నేవీకి. మర్చెంట్ అంటే వ్యాపారం. ఓకే. వ్యాపారి మర్చెంట్ అంటారు. ఓకే. మర్చెంట్ నేవీ అంటే వ్యాపారం కోసం షిప్ వాడుకునేది మర్చెంట్ నేవీ. ఓకే. సో ఒక కార్గోని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళడం, ఒక ప్యాసింజర్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ తీసుకెళ్ళడం, ఆ నేవీ ఉంటుంది కదా షిప్లో పట్టుకెళ్ళి ఆర్గనైజర్, ఇట్ ఇస్ కాల్డ్ మర్చెంట్ నేవీ. ఓకే. Whereas Indian Navy is completely different. They are the people who save the country, who protect our coasts and the country. Yes sir. So Indian Navy is different, which are the defense of the country. Yeah. So Merchant Navy is the people. Merchant Navy is the one which is commercial. Okay. Sail on the ships to carry cargo, oils, passengers from point A to point B. That is Merchant Navy. That's it. చాలా మంది అంటారు సార్, లైక్ మర్చెంట్ నేవీ అంటే చాలా లావిష్ లైఫ్ ఉంటుంది, రిచ్ గా బయటని కూడా బతుకుతున్నారు, నెక్స్ట్ చాలా వరకు మంచి మంచి క్రైటీరియాస్ ఉంటాయి వీళ్ళకి అని చాలా మంది అంటుంటారు సార్. ఒరిజినల్ గా ఒక మర్చెంట్ నేవీ పర్సన్ షిప్ లో ఉన్నప్పుడు తన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? The two aspects of your question, two parts. First one is the salaries gaani. Yes sir. Salaries are high definitely because very high risk job. Very, very high risk job. Your
సార్ ఇంటి నుంచి బయటకు వెళ్తే టైం పీరియడ్ ఆల్సో యూఆర్ లూజింగ్ 6 months to 8 months or some time even more away from family. Yeah. Completely away from family for good long time. That is first part. Second thing, you're at very high risk weathers కానీ అన్నోన్ ఏరియాస్ కానీ నడి సముద్రంలో చుట్టుపక్కల కనబడిన ఏరియాస్లో పాయింట్ ఏ పాయింట్ బీకి వెళ్ళినప్పుడు దేర్ సో మెనీ టైమ్స్ వేర్ యూ డోంట్ సీ ల్యాండ్ ఫర్ డేస్ టుగెదర్. రోజులు ల్యాండే కనబడుతుంది మనకి. కొన్నిసార్లు 10 రోజులు 15 రోజులు సముద్రం కొన్నిసార్లు ఒక షిప్ క్రాస్ అవ్వడానికి కూడా 5-6 రోజులు 6-5 రోజుల తర్వాత ఒక షిప్ క్రాస్ అవుతుంది మనకి. అరే అందరికి వెళ్ళిపోయి వన్ షిప్ ఈస్ క్రాసింగ్ అని మాట్లాడుకుంటారు, పరిగెట్టి వచ్చి అందరు చూస్తారు. అవి వెదర్స్ అనేది మన చేతిలో లేదు. వెదర్స్ కెన్ టర్న్ వైలెంట్ సడన్, ఆల్ ఆఫ్ ఏ సడన్. వెరీ హై లెవెల్ హై ప్రిసైజ్ వెదర్ ప్రెడిక్ట్ చేసి మనకి ఇచ్చే సిస్టమ్స్ ఉన్నాయి. సో ఆన్ బోర్డ్ పీపుల్ ఆల్సో వెరీ వెల్ ట్రైన్డ్. ఆ వచ్చే టైప్ ఆఫ్ విండ్స్ బట్టి కానీ స్వెల్ బట్టి కానీ ఇది కంటిన్యూస్గా మనం మానిటర్ చేసి వెదర్ని వీ కెన్ గో అవే. బట్ స్టిల్ వెరీ హై వెదర్, బ్యాడ్ వెదర్. కొంచెం వెదర్ బాగాలేదు కదా అని చెప్పి షిప్ని సైడ్కి పట్టుకెళ్ళిపోదాం, ఈరోజు నేను పార్కింగ్ చేసేసిన కుదరదు. యువర్ ఇన్ ద మిడ్ సీ, యువర్ ద వన్ హూ షుడ్ టేక్ అండ్ కమ్ బ్యాక్. నెక్స్ట్ షిప్లో మీకు ఇప్పుడు లీస్ట్ ఒక 10 మంది ఉంటారు. లీస్ట్ అతి తక్కువ ఉన్న షిప్ క్రూ 10 నుంచి మీరు హైయెస్ట్ లిమిట్ లేదు, ఒక 100 మంది వరకు కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద షిప్. యావరేజ్ టుడేస్ డేట్ మార్క్ చూసుకుంటే మర్చెంట్ నేవీలో 12 నుంచి 16 మంది కన్నా ఎక్కువ మంది ఉంటారు షిప్. ఈ 16 మంది కలిపి ఒక షిప్ అని ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఇంజిన్ పాడవుతుందా, లేకపోతే షిప్లో ఫ్లడింగ్ అవుతుందా, లేకపోతే షిప్లో ఇంకేం జరుగుతుందా ఏమీ తెలియదు. మీరు బయలుదేరారంటే మీరే తిరిగి వెనక్కి తీసుకురావాలి. యా, మధ్యలో అక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఓకే ఐ కాల్ మెకానిక్ అంటే కుదరదు. వీ హ్యావ్ వెరీ వెరీ వెల్ ట్రైన్డ్ ఇంజనీర్స్, అబ్సల్యూట్లీ వెరీ బ్రెయినీ. I always have respect for engineers. They have to fix the vessel to take to the coast and to take to the next port. Of course, ఇన్ని జరిగి ఇంత ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉండి ఇన్ని క్రిటికల్ స్పేర్స్ అన్నీ ఉండి కూడా సమ్ టైమ్స్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ద సాలరీస్ ఆర్ వెరీ హై వితౌట్ ఎనీ డౌట్. నెక్స్ట్ మైండ్ సెట్ అని అడిగారు క్వశ్చన్. మైండ్ సెట్, యూ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ప్రిపేర్డ్ దట్ ఐఎమ్ అవుట్ నౌ, ఐఎమ్ హియర్ ఫర్ నెక్స్ట్ 6 months. దిస్ షిప్ ఈజ్ మై హౌస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ టు earn for my company. There I have to do my job efficiently. నా టాస్క్ పోర్ట్ ఏ నుంచి పోర్ట్ బికి వెళ్తున్నావు అంటే ఈ కార్గో లోడ్ చేసి క్షేమంగా కార్గో నా పోర్ట్ పట్టుకెళ్ళాలి. ఎవ్రీబడి హ్యాస్ రోల్స్. ఎంత ప్రిసైజ్ రోల్స్ అంటే ఒక్క మనిషి పని చేయకపోతే వాడు లోడ్ ఇంకోటి పడిపోతుంది. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ స్ప్లిట్ అయ్యి ఉంటుంది. అందరికి వర్క్ స్ప్లిట్ అయి ఉంటుంది. వాచెస్ ఉంటాయి మాకు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ మీద వాచెస్, ఇంజిన్ రూమ్లో వాచెస్. బ్రిడ్జ్ అంటే ఎక్కడి నుంచి అయితే మొత్తం అంతా చూస్తుంటాం చుట్టుపక్కల అవతల పక్క షిప్స్ వస్తున్నా లేదా అన్నది. అది కాకుండా నావిగేషన్ అంటే షిప్ని ఇంజిన్స్ హెడ్ ఎక్స్టెండ్ చేయడం, చెప్పడం, అంత కంట్రోలింగ్ ఆఫ్ నావిగేషన్ అంతా జరిగేది బ్రిడ్జ్ మీద. అక్కడ కూడా మీకు 3 షిఫ్ట్లు ఉంటాయి. సో డే ఆఫ్ 24 షిఫ్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3. సో 8 hours ముగ్గురు పనిచేయాలి. ఆ 8 hours కూడా ఎట్ ఎ స్ట్రెచ్ కాదు. 4 hours చేస్తారు, 8 hours గ్యాప్. 4 hours చేస్తారు, 8 hours గ్యాప్. డస్ నాట్ మీన్ దట్ దే గో అండ్ స్లీప్ 8 hours. నో. సో అక్కడ బ్రిడ్జ్ మీద కదలకుండా చేసే 4 hours ఫర్ ఎగ్జాంపుల్. ఆ మిగిలిన ఆఫ్ టైంలో వాడు ఆ బ్రిడ్జ్ మీద నెక్స్ట్ మీరు ఇప్పుడు ఎలాగా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇక్కడ మాట్లాడింది 1/2 hour కాదు. దీని ప్రిపరేషన్ మీరు చేసుకుంటున్నారు. యూ డూ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్, లాట్ ఆఫ్ హోమ్ వర్క్, ఫిక్సింగ్ ఆఫ్ లైట్స్, ఫిక్సింగ్ ఆఫ్ కెమెరాస్, టెస్ట్లు, చెక్లు మీకు ఎలాగ ఉంటాయో షిప్లో కూడా అంతే. షిప్లో ఆ 4 hours పని చేస్తున్నప్పుడు ఏంటంటే వేరే పని చేయలేము. సో బ్రిడ్జ్ వాచ్ అంటే వాచ్ అంతే. సో మెయింటెనెన్స్, తర్వాత చార్ట్ కరెక్షన్స్ లాంటివా, లేకపోతే ఇవా పనులు అన్నీ ఉంటాయి. అవన్నీ మళ్ళీ తర్వాత చేయాలి. అండ్ యావరేజ్ వర్కింగ్ ఆన్ అ షిప్ ఈజ్ ఫ్రమ్ 8 hours. నో, మినిమమ్ ఈజ్ 8 hours ఆన్ ద బ్రిడ్జ్ కదలకుండా. సేమ్ వే ఇన్ ద ఇంజిన్ రూమ్. ఇది కాకుండా యావరేజ్ ఆఫ్ 3 to 4 hours ప్రతి ఇండివిజువల్ పనిచేస్తుంది. 12 గంటల కన్నా తక్కువ పని చేశారంటే వాడు అదృష్టం అంతే. ఇట్ డజంట్ హ్యాపెన్. ఓల్డర్ షిప్స్, టఫ్ షిప్స్ ఉంటాయి. వెరీ ద జాబ్ ఈస్ వెరీ టఫ్ దేర్, బట్ స్టిల్ ఫైన్. దట్ ఇస్ వాట్ యు ఆర్ పెయిడ్ ఫర్. అండ్ యాజ్ అ కెప్టెన్గా ఒక షిప్ని ముందుగా మీరే డైరెక్షన్ ఏంటి కంప్లీట్ మీరే చూడాల్సింది. అలాంటి టైంలో మీరు చెప్పినట్లు ఇంత చాలా రిస్కీ అంతా ఉంటుంది. సో అంతమంది క్రూకి మీరే హెడ్ అక్కడ. సో మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్ ఆ టైంలో? లైక్ చాలా టైటిల్ వ్యూస్ వస్తుంటే లైక్ ఐ మీన్ చెప్పే ఇది ఒక క్లారిటీ కూడా కావాలి. ఇందాక యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడా ఇది అడగమన్నాడు. లైక్ స్టీరింగ్ తిప్పినట్లు బోట్కి లైక్ తిప్పుతూ ఉంటారు కదా. లైక్ చూస్తూ ఉంటాం కదా కొన్నిట్లో, మేము బ్యాటిల్ షిప్ లాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు మాకు అది అనిపిస్తూ ఉంటుంది. లైక్ అట్లాగే ఉంటుంది సార్, లేకపోతే ఇంకేమైనా చేంజ్ ఉంటుందా? See, again, the questions are good. There are 2 parts to this question. When the ship sail out అయినప్పుడు క్యాప్టెన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే
గాడ్స్ గ్రేస్ ఐ టెల్ యూ మర్చెంట్ నేవీలు కానీ ఎనీవేర్ ఐ మీన్ ఇండియన్ నేవీ నాట్ టు బి బ్రాట్ ఇన్ హియర్ బట్ నేవీ ఆ లెవెల్కి వెళ్ళిపోయి మీ షిప్ని మీ 10 మందిలో 15 మందికి ఒక కంపెనీ వాడు మీకు అప్పచెప్పేసి ఆ కంపెనీ ఓనర్ రాత్రి హాయిగా భోంచేసి ఫ్యామిలీతో ఇంట్లో పడుకున్నాడు అంటే ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ యూ. మీ 16 మంది షిప్ని తీసుకెళ్ళరు కానీ కాన్ఫిడెన్స్ వల్లే దట్ ఓనర్ ఆఫ్ ద షిప్ ఈ స్లీపింగ్ వెల్ ఇన్ దిస్ ఫ్యామిలీ. సిమిలర్లీ మీ షిప్ని ఎవరైతే చార్టర్ తీసుకున్నారో వాడికి కూడా కాన్ఫిడెన్స్ ఉంది, ఈ షిప్కి నేను ఇస్తాను, షిప్ నా కార్గో విశాఖపట్నం నుంచి ఎల్లున్న పర్త్లో పట్టుకొని వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. దట్ గై ఈజ్ ఆల్సో టేకింగ్ రెస్ట్ ఓన్లీ బికాస్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ షిప్లో కూడా నేను ఎవ్వరికి చేసేసి నువ్వు ఈ పని చెయ్యని చెప్పని అవసరం లేదు. నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, ఓకే నెక్స్ట్ కార్గో లోడింగ్ ఇంకా 5,000 tons ఆఫ్ గ్యాస్ ఆయిల్ లోడింగ్ ఫ్రమ్ విశాఖపట్నం ఫర్ అవర్ ఎగ్జామ్ అండ్ నౌ యూ హ్యావ్ టు గో అండ్ డెలివరీ ఇట్ సింగపూర్ అని చెప్పాడు. ఓకే అది వస్తుంది కమ్యూనికేషన్ దీంట్లో మాకు ఈమెయిల్స్ టుడేస్ డేట్ ఈమెయిల్స్ చాట్కామ్ వచ్చేస్తారు. ఓకే దెన్ ఫస్ట్ థింగ్ ఐ డూ ఈస్ కాల్ చీఫ్ ఇంజనీర్. దెన్ చీఫ్ ఇంజనీర్ వి కాల్ బడా సాబ్ వెరీ రెస్పెక్టబుల్లీ. సో బడా సాబ్ నెక్స్ట్ రోజు మనం అక్కడికి వెళ్తాను అంటారు. ఓకే సార్ అంటారు. దెన్ ఐ కాల్ ద సెకండ్ ఆఫీసర్ అండ్ టెల్ డ్రా ద నావిగేషన్ చార్ట్స్ తీసి వే పాయింట్స్ గట్ట డిస్టెన్స్ ఎంత ఉన్నదో చూడంట. సార్ చూస్తాడు, సార్ ఈజ్ అబౌట్ 1,800 miles అండి అంటాడు. ఎగ్జాంపుల్ 1,200 అనుకుంటారు. దెన్ ఐ కాల్ చీఫ్ ఇంజనీర్ బడా సాబ్ 1,200 miles అంటే మన ఆయిల్ ఉంది కదా బంకర్ షిప్లో ఆయిల్స్ ఉంది కదా, కెన్ వీ గో ఎవ్రీథింగ్ ఫైన్ అంటాడు. ఓకే సార్ 5 minutes గివ్ మీ అంటాడు. అని చూస్తాడు. ఎస్ సార్ వీ హ్యావ్ ఆయిల్స్ వీ హ్యావ్ వాటర్ ఎవ్రీథింగ్. దెన్ కుక్ కాల్ చేస్తాను. కుక్ సింగపూర్ ఇస్ క్లోజ్ బై బట్ స్టిల్ ఫుడ్ ఉంది కదా సింగపూర్ వెళ్ళడానికి వెళ్ళి రావడానికి ఎవ్రీథింగ్స్ ఫైన్ విత్ దట్. ఎస్ సార్ ఫుడ్ హై సార్ సింగపూర్ వెళ్ళి తీసుకుంది ఇప్పుడు అవసరం లేదు అంటాడు. ఐ కాల్ సెకండ్ మినిట్ డ్రా ద లైన్స్. ఓకే ఇంతకుముందు రఫ్గా చెక్ చేసావు 1,200 miles అన్నా బట్ నో డూ ఇట్ అ ప్రాపర్ జాబ్ కంప్లీట్ చెప్తాను. ఓకే సార్ వెల్ రెడీ టు మూవ్ వెయిటింగ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ డన్. That simple job when it comes to captain when you have good team. Okay. And 90% of the time, not me, 90% of the time, there are very, very good people on ships. You just tell, ఇక్కడ వాళ్ళంతా ట్రైనింగ్ అయ్యి they are worth it and తప్ప వాళ్ళ ప్రమోషన్స్ రావు. అవును సార్. If they are placed on board, you know. But when a guy comes initially, it is a captain's duty to see first 1 or 2 voyages కానీ 1 or 2 ఆపరేషన్స్ వాడు ఎలాగొన్నాడు అనేది అబ్జర్వ్ చేయడం అన్నది నా బాధ్యత. సో దట్ నేను రేపు మా పని అప్పు చెప్పి నేను పడుకోగలనా, లేకపోతే నేను రిలాక్స్ అయ్యి వేరే పని చూడగలనా, లేకపోతే వీడిని నేను చేసి చెయ్యాలా అన్నది అర్థమైపోతుంది. మొత్తం 11 మందిలో 11 మంది పర్ఫెక్ట్గా ఉండరు, ఒకళ్ళిద్దరు ఉన్నారు అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ హెడ్ కొంచెం తలనొప్పి ఉంటుంది. దే హ్యావ్ టు చేజ్ హిమ్. సేమ్ క్యాప్టెన్కి వస్తుంది సార్ వీడు కొంచెం ఓకే మానిటరేట్ అంటాం. షిప్స్లో ఏమవుతుందంటే దిర్ ఇస్ నో మార్జిన్ ఆఫ్ ఎర్రర్. మనం అది నెక్స్ట్ ఏంటంటే వర్క్ లోడ్ రెండో పడిపోతుంది ఫస్ట్ సరి చేయకపోతే. సో షిప్లో ఏమవుతుందంటే చూస్తాం 1 month చూస్తాం, లేదా వాడు చెప్తాను సరే పని చేయట్లేదు నువ్వు, దిర్ ఇస్ నో వేస్ట్ ఆఫ్ టైం. షిప్లో నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి, వాడు ఇంప్రూవ్ చేసుకెళ్ళడానికి మళ్ళీ చెప్తాం, లేదంటే రిటర్న్ మార్నింగ్ ఇస్తాం. లేదనుకోండి 3 months వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. 2-3 months వీ డోంట్ క్యారీ అ బర్డన్. అది వాడు ఒక్కడి వల్ల షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చార్టర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓనర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కెన్ డూ ఏ dangerous thing where he can cause a pollution. Example, anything. One small thing can lead to anything. Yes, sir. Because of the cascading effect. That is the problem sometimes with merchant navy people. They don't get adjusted outside. మనం పబ్లిక్ ఒక గాడిదనైనా ఇక్కడ మనం మోస్తూనే ఉండాలి, ఆయన తప్పులు చేసినా ఏం చేసినా. షిప్స్లో లేదు. 1 month ఆనర్స్ చెప్తాను, దిస్ గై ఈజ్ అ బర్డన్ ఫర్ మీ, వీడితో నాకు కష్టం. ఓనర్స్ విల్ టెల్ నో, ఇన్ని కోట్లు విలువైన షిప్ ని పెట్టి ఇన్ని కోట్లు విలువైన కార్గో ని మోస్తున్నప్పుడు వాడు ఎందుకు మార్కెట్లో లేరా? 1,00,000 మంది ఉన్నారు వెయిటింగ్ లిస్ట్లో. రేపు నాది 10 అప్లికేషన్లు ఉన్నాయి, వాడి నుంచి పంపించేయి. సింగపూర్ చేరా వాడి బ్యాక్ ప్యాక్ బాస్ కమ్, దే నాట్ హ్యాపీ విత్ యూ, యూఆర్ గోయింగ్ హోమ్. వీళ్ళు నా సార్ అది ఏం లేదు, నో శత్రుత్వం ఏం లేదు, యూ ఇంప్రూవ్, డూ వెల్, నీకు మంచిది, డూ వెల్. సో నెక్స్ట్ టైం నీ గోస్ ఆన్ షిప్ రైట్ డే 1 నుంచి అది తెలుస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను 6 నెలలు సరిగ్గా చేయకపోతే నన్ను నుంచి. సో హీల్ ఆల్సో సెట్ హిమ్సెల్ఫ్ వెల్. దట్స్ హౌ ఇట్ ఇస్. సో the captain on board is very confident when it comes to his people. When it's not there, company supports by sending them home. Sometimes it happens that నేను ఒకరిని పంపించాను ఇంటికి, I cannot do it 1 more guy, I cannot do a 3rd guy. ఒకరిని పంపించగలను నా 10 year of 6 months. నేను ఒక 10 మంది చెప్పాను అనుకోండి, సార్ ఈడీ బాగాలేదు ఇంటికి పంపించండి, వీడు కూడా బాగాలేదు ఇంటికి పంపించండి, వీడికి కూడా బాగాలేదు ఇంటికి పంపించాను అనుకున్నాను. వాడికి టికెట్ రాదు, నాకు టికెట్ వచ్చేస్తుంది. ఐ విల్ గో హోమ్ బికాజ్ ఇట్స్ మై డ్యూటీ టు హ్యాండిల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. 11 మంది పర్ఫెక్ట్ గా ఉండరు. సమ్ పీపుల్ లైక్స్ ద జాబ్ టు బి గివెన్ వెరీ స్వీట్లీ, సమ్ పీపుల్ ప్రొఫెషనల్ గా ఉంటారు. సో యూ షుడ్ ఆల్సో బీ క్రూ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, అది కూడా క్యాప్టెన్ కాస్త వచ్చి ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో యూ కెనాట్ సింప్లీ టెల్ అండ్ సెండ్ ఎవ్రీబడి హోమ్.
ఒకళ్ళిద్దరు వరకు పర్లేదు, దే విల్ టెల్ దట్ ఓకే కెప్టెన్ ఈజ్ నాట్ గుడ్ విల్ డూ. సో ఇఫ్ యూ స్టార్ట్ సెండింగ్ ఎవ్రీబడి హోమ్, దట్ మీన్స్ ద ఫాల్ట్ ఈజ్ ఇన్ యూ, ఆర్ అన్ఏబుల్ టు హ్యాండిల్ పీపుల్. అది సో ఇట్స్ లైక్ దట్. సో వాట్ అబౌట్ దట్ వీల్ సార్, అది ఒకసారి వీల్ ఈజ్ ద వన్ విచ్ టర్న్స్ ద షిప్ వితౌట్ ఎనీ డౌట్. yes sir. వీల్ అన్నది ఇందాక మనం ఆఫ్ కెమెరా మాట్లాడుకున్నప్పుడు ఫ్లైట్ లోన ఆటో పైలట్ పెట్టుకున్న షిప్ లో ఆటో పైలట్ ఉంటుంది అన్న. షిప్ కి ఆటో పైలట్ చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇందాక ఎగ్జాంపుల్ విశాఖపట్నం టు పర్త్ అని చెప్పాను. విశాఖపట్నం టు పర్త్ ఈజ్ అబౌట్ 15 days ఆఫ్ వాయేజ్, 15 రోజులు. ఎవరు వీల్ పట్టుకుంటారు, ఎంతమంది పట్టుకోవాలి, ఎన్ని గంటలు పట్టుకోవాలి? నో, ఆటో పైలట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. షిప్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ టు హ్యావ్ ఆటో పైలట్. త్రూ నావిగేషన్ అది అలా వెళ్ళిపోతుంటుంది. యా మీకు వే పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ నుంచి ఒక పలానా ప్లేసెస్ పలానా వరకు స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి, అది అలా పెట్టి ఆటో పైలట్లో పెట్టి బటన్ నొక్కేస్తే ఇట్ స్టీయర్స్ దేర్ ఓన్లీ. ఆటో పైలట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బిగ్ టైడ్ వేల్స్ ఇట్లా. అది కాదు మీరు ఎదురుగా షిప్ ఇస్తుంది అనుకోండి, ఆటో పైలట్ తెలియదు షిప్ వచ్చింది తిప్పాలన్నది తెలియదు. ఇట్ నాట్ యూజ్ ఇట్స్ ఓన్ బ్రెయిన్. అఫ్ కోర్స్ నౌ రీసెంట్లీ ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జ్ సిస్టమ్స్ అన్ని వచ్చి అలార్మ్స్ రావడం అవన్నీ ఉంటుంది, కానీ బట్ స్టీరింగ్ ఆఫ్ స్టీరింగ్ తిప్పడం లాంటిది ఎట్లా హ్యూమన్ పర్సన్ చేయాలి. అందుకని ఏం చేస్తారంటే బ్రిడ్జ్ మీద పెట్టి సార్ పడుకోరు. దేర్ ఇస్ సెకండ్ మేట్ ఆర్ థర్డ్ మేట్ ఆర్ చీఫ్ ఆఫీసర్, ఆల్ దీస్ 3 కంటిన్యూస్ ఆన్ ద బ్రిడ్జ్ ఉంటారు 4 hours. వీళ్ళు కంటిన్యూస్గా కిటికీల బయట నుంచి ఆన్ ద విండో పైన కంటిన్యూస్ షిప్స్ చూస్తారు, రేడార్స్లో చూస్తారు. ఎందుకంటే నేకెడ్ ఐకి ఒక లిమిట్ వరకే కనబడుతుంది. నెక్స్ట్ నేకెడ్ ఐలో షిప్ని చూసినా షిప్ పర్స్పెక్టివ్ మనకు తెలియదు, ఇమీడియట్గా ఎటు వెళ్తుందో తెలియదు. సో రేడార్ మనకు తెలుస్తుంది షిప్ ఎటుపకి వెళ్తుంది, మనం వాళ్ళు ఎంతలో క్రాస్ అవుతాం. ఇట్స్ కాల్డ్ సిపిఏ, క్లోజెస్ట్ పాయింట్ ఆఫ్ అప్రోచ్. ఎంతలో క్రాస్ అవుతాం మనం, వాడు మన ముందు నుంచి కట్ అవుతాడా, మన వెనక్కి వెళ్ళిపోతాడా, డిస్టెన్స్ ఎంత, ఇవన్నీ మనం ఎజ్యూమ్ చేస్తుంటాం. సో దానికి సెకండ్ మేట్ ఉంటాడు, వాడికి సపోర్ట్గా స్టీరింగ్ చేసేవాడు అంటాడు. సో ద వన్ హూ స్టీయర్స్ ద షిప్ ఈస్ కాల్డ్ as able body seaman. It's called AB. He is the one who is completely trained to steer the ship. Now inside the port areas, complete congested areas, autopilots are not used. ఒక మనిషి స్టీరింగ్ చేస్తాడు, ఆ మనిషి వెనకాల ఇంకొక నిలబడి ఉంటాడు స్టీరింగ్ చేయడానికి. ఎందుకంటే కొన్నిసార్లు ½ an hour స్టీరింగ్ చేసినప్పటికే చేతులు పట్టేస్తాయి, కాన్సన్ట్రేట్ చేయలేం. షిప్ ఈజ్ నాట్ లైక్ కార్ వేర్ దే హ్యావ్ సాలిడ్ ఫర్మ్ గ్రిప్ ఆన్ ద రోడ్. మనం ఎంత తిప్పితే ఎంత తిరుగుతాలో ఉండదు. సముద్రం యువర్ వేవ్స్ కెన్ పుష్ యూ, కరెంట్స్ కెన్ షిఫ్ట్ పుష్ యూ, ద విండ్ కెన్ పుష్ యూ. ఇవన్నీ నోట్ చేసి మనం క్యాప్టెన్కి ఏముంది, క్యాప్టెన్ నిలబడి ఓకే 040 అంటాడు అంతే క్యాప్టెన్. ఎగ్జాంపుల్ హెడ్డింగ్ వీడు నానా పాటలు పడి అటు ఇటు తిప్పి 040 స్టడీ గుంజుకుంటుండాలి. కొన్నిసార్లు 39కి వెళ్ళిపోతే మళ్ళీ సెట్ చేసుకోవాలి, మళ్ళీ సెట్ చేసుకుంటాడు, అలా చేసుకుంటుండాలి. కొన్నిసార్లు చెప్తాడు ఓకే లీడింగ్ లైట్ అవుతుంది, ఫాలో ద లైట్ అని చెప్తారు పోర్ట్ లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు. సో వాడు ఇలా ఆ లైట్ మే చూస్తుంటాడు, వాడు లైట్నే చూస్తుంటాడు, లైట్ని సెట్ చేసుకో. కానీ వెదర్ కరెంట్స్ వల్ల వాటి వెదర్ స్వింగ్ అయిపోతాడు, మళ్ళీ దాన్ని కంట్రోల్ చేస్తుంటాడు. సో స్టీరింగ్ ఈస్ టఫ్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ అగైన్ దేర్ ఆల్ ట్రైన్డ్, ఎవ్రీబడి ఈస్ ట్రైన్డ్. ఒక ½ an hour తర్వాత క్యాప్టెన్ చూస్తాడు, ఓకే వినఫ్, నెక్స్ట్ రోడ్ పెడతాడు, ఓకే యూ డూ ఫర్ ½ an hour 4 hours స్టీరింగ్ ఉంటుంది. దాంట్లో 2 hours వరకు అయితే నార్మల్ ఈజ్ ఫైన్, 4 hours కంటిన్యూ స్టీరింగ్ ఎవరికి ఏమో. బట్ వెరీ టఫ్ టైంలో ½ an hour 40 minutes కూడాను తీసేస్తాం. ఓకే నెక్స్ట్ స్టీరింగ్ వాడు పక్కవాడు జస్ట్ సింప్లీ స్టీరింగ్ వాడు చేసినాడు కదా అని చెప్పి వీడు పక్కన తిరగడం కాదు, వాడు పక్కనే నిలబడాలి. సో దట్ దిస్ గై అబ్జర్వింగ్, ఓహో ఎంత తిప్పాల్సి వస్తుంది, ఎవ్రీ స్మాల్ మూమెంట్స్కి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో దిస్ గై బిఫోర్ టేకింగ్ ఓవర్ విల్ అండర్స్టాండ్. మన డ్రైవింగ్ ఎవరు చేసాం, మన పక్కన కూర్చొని మనం ఎలా కనబడుతుంటాం. ఓకే కారు ఫస్ట్ గేర్లో క్లచ్ ఇస్తుంది అనమాట. ఓకే పికప్ దాని 4th gearకి వెళ్తే పికప్ లేదనమాట, 3rd వచ్చి మనం లాగాలన్నమాట ఉంటుంది. మనం అబ్జర్వ్ ఎలా చేస్తాం. ఇప్పుడు కూడా స్టీరింగ్ పక్కన ఉన్నవాడు కూడా అబ్జర్వ్ చేస్తాడు. వాడిని అడుగుతాం ఓకే టేక్ ఓవర్ అని, వాడు టేక్ ఓవర్ చేసినప్పుడు గట్టిగా చెప్తాడు. ఓకే వాడి మనకి తెలుసు వాడికి తెలుసు, వాళ్ళు పద్ధతిగా చెప్తారు. ఓకే వీఆర్ స్టీరింగ్ 040 వాడికి చెప్తారు అనమాట. ఎస్ సార్ అని అందరికి వినమంటే చెప్తారు. దాని తోడు షిప్లో రికార్డింగ్స్ ఉంటాయి, మన ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. VDR ఉంటుంది, వాయిస్ డేటా రికార్డింగ్ సిస్టమ్ అని ఇలాంటి రకాల అవన్నీ అవి రికార్డ్ చేస్తుంటాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. మనం మాట్లాడుతున్నాం, క్యాప్టెన్ ఏం కమాండ్ ఇచ్చాడు, వీడేం చేస్తున్నాడు, వీళ్ళంతా తిప్పాడు, ఎలాగెళ్తుంది, ఇవన్నీ everything is very professional actually. Steering of the wheel is a sort of fantasy for everybody. Ship ఎక్కామా, షిప్ వీల్ ని పట్టుకొని నిలబడ్డామా, ఫోటో తీసుకున్నామా, అది గొప్ప. బట్ captain లేకపోతే ఆఫీసర్స్ will not do steering. But they will know when they are in the beginning of their career, they will know all these things. They pass all these stages. Second mate అన్ని పాస్ అయిన తర్వాత ఒక 5 స్టేజ్. But when it's required, captain should hold the steering. But problem is when you're holding the steering, you'll not be able to do anything else. So that's the last thing a captain would go and touch a steering. Okay. So you'll be the command of the whole thing. Engine rooms touch lo untaru, port control the touch lo untaru.
అవసరమైన చార్టర్స్ టచ్లో ఉండి అందరూ కమ్యూనికేషన్స్ మాట్లాడడం, ఆర్డర్ ఇవ్వడం, బయట వెదర్ చూడడం, పోర్ట్ ఎంట్రీ అయినప్పుడు ఒక బాయ్ పాస్ అవుతానో లేదో చూసుకుంటుండడం, పోర్ట్ కంట్రోల్, ఇవన్నీ కెప్టెన్ అండ్ ఆఫీసర్స్ విల్ డూ. అండ్ ద గై యూ స్టీరింగ్, హీస్ జాబ్ ఈజ్ ఓన్లీ టు స్టీర్. అది రైట్ సార్. వార్ టైంలో మరి మర్చెంట్ నేవీ వెళ్తున్నప్పుడు విజల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఆ టైంలో వార్ టైం జోన్లోని మీకు ప్రొటెక్షన్ ఇవన్నీ ఉంటాయి సార్ నార్మల్గా? లైక్ అంటే ఫ్రమ్ పైరేట్స్ అవ్వచ్చు, లైక్ ఎనిమీస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అవ్వచ్చు, ఇట్లా జరుగుతున్న టైంలో మీ షిప్స్కి ప్రొటెక్షన్ అవన్నీ ఎలా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ జోన్స్, వార్ ఏరియా లోకి మర్చెంట్ షిప్స్ ఎలవ్. ఓకే. ప్రతి కంట్రీ ఏ షిప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ షిప్స్కి డైరెక్ట్ జనరల్ షిప్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి దట్ ఈ ఏరియాకి వెళ్ళకూడదు, సో నో ఇండియన్ షిప్ విల్ పాస్ దిస్ ఏరియా అని చెప్పి ఇన్స్ట్రక్షన్ వచ్చేస్తాయి. ఓకే. సో మనం వెళ్ళం ఒక వార్ జోన్లోకి, మర్చెంట్ నేవీ షిప్స్ వెళ్ళం ఎట్టి పరిస్థితుల్లో. సిమిలర్లీ ఐఎంఓ నుంచి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఐఎంఓ, సో వేరే ఆర్గనైజేషన్స్ కూడాను కంపెనీ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి నాట్ టు గో. హూ విల్ రిస్క్? యా. ఒక కార్గో ఏ ప్లేస్ బి ప్లేస్ పట్టుకెళ్ళడానికి షిప్ ఓనర్ రిస్క్ తీసుకుంటాడా? లేదు. ఫర్గెట్ అబౌట్ ద కంట్రీ, ఓనర్ పంపడు. కొన్ని వందల కోట్ల విలువైన షిప్ను కార్గోని డెలివరీ చేసి పంపించేస్తాడు. నో. సో వెన్ ఎవర్ దేర్ ఈస్ సమ్ ఏరియా, ఎస్పెషలీ వార్ లాంటి ఎస్కలేట్ అవుతున్న సిచ్యువేషన్లోనో, ద కంట్రీ ఆల్సో డైరెక్ట్ జనరల్ షిప్పింగ్ దే విల్ రిలీజ్ ద, ఫర్ ఇండియా అగైన్ దే రిలీజ్ సర్క్యులర్స్, సో దిస్ ఏరియాస్ బ్యాన్, నో ఇండియన్ షిప్ టు గో టు దట్ ఏరియా అని పెట్టారు. సో షిప్స్ విల్ నాట్ గో అట్ ఆల్. ఓకే. నౌ ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీ సిచ్యువేషన్ బాగాలేదు, నౌ దట్ కంట్రీ రిక్వైర్స్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. కొంచెం ఫర్ దేర్ లోకల్ పవర్ ఎలక్ట్రిసిటీ గురించి కానీ కావాలి, లేదంటే అలాంటి పరిస్థితులు ఏమవుద్దంటే మరీ అంత వార్ టైంలో కాకుండా కొంచెం ఓకే అన్న టైంలో, వెన్ దేర్ నేవీ ప్రొటెక్ట్స్ అస్, అటుపక్కల ఇటుపక్కల ప్రొటెక్ట్ చేస్తూ మన షిప్ని తీసుకుని వెళ్ళి, దే విల్ సపోర్ట్ అస్ విత్ 2 ships or 3 ships టుగెదర్ అండ్ దే విల్ లెట్ అస్ గో టు ద జెట్టి. ఓకే. మరియు డిశ్చార్జ్ కంప్లీట్ చేసినంత వరకు మన ప్రొటెక్ట్ చేసి మనం బయటికి వెళ్ళేంత వరకు మనతో ఉంటుంది. ఓకే. సో దట్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎందుకంటే ఇట్స్ హై. అండ్ ఇలాంటప్పుడు సాధారణంగా ప్రపంచం ఇంకా మనలో మానవత్వం ఉంది. ఇలాగా మర్చెంట్ నేవీ షిప్ ఒకటి ఆయిల్ పట్టుకోవడానికి వెళ్తున్నా అన్నప్పుడు కూడా, ఈవెన్ ద అపోనెంట్ కంట్రీ ఆల్సో జనరల్ దే డోంట్ ఫైర్. ఓకే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ నాట్ టు కంప్లీట్లీ డెవస్టేట్ అదర్ కంట్రీస్. పీపుల్ మేక్ ఎ మిస్టేక్ ఆఫ్ వార్ అంటే ఒక కంట్రీ రెండో కంట్రీని డెవస్టేట్ చేసేయడమే చిన్నపైన చేసిన అనుకుంటారు. నో, ఓకే. యూ షుడ్ అండర్స్టాండ్ ద వార్ ఈజ్ నాట్ బిట్వీన్ పీపుల్, ద వార్ ఈజ్ బిట్వీన్ ద మిలిటరీస్, ద వార్ ఈజ్ టు టేక్ ఓవర్ ద ఏరియాస్, అంతే తప్ప అందరినీ చంపేయడం అన్ని చేసేయడం కాదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎసెన్షియల్స్ పట్టుకెళ్తున్నారు అన్నప్పుడు సాధారణంగాను ఈవెన్ అపోనెంట్ వాళ్ళు కూడా ఫైర్ చేయడం కానీ జరగదు, బట్ స్టిల్ నెవల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది కాకుండా ఎంత జరిగిన తర్వాత కూడా మర్చెంట్ నేవీ ఒక క్యాప్టెన్ కానీ క్రూ కానీ ఐ విల్ నాట్ గో అని చెప్పవచ్చు. ఓకే. సార్ ఐ విల్ నాట్ గో ఇన్ దట్ ఏరియా. ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది, వార్ రిస్క్ అలవెన్స్ అని చెప్పి అవన్నీ ఇస్తారు. ఆఫ్ కోర్స్ ఒక ప్రాణం కన్నా అవన్నీ ఎక్కువ కాదు, రైట్. బట్ స్టిల్ మీరు ఎంత చేసి వెళ్తున్నారు, ఇన్ని ప్రొటెక్షన్ ఉందని చెప్పి ఓనర్ విల్ పే, చార్టర్స్ ఆల్సో విల్ పే. ఏమంటాడంటే, సార్ నా కార్గో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఇస్తున్నారు కాబట్టి మీకు డబ్బులు ఇస్తాను. సో దట్ ద ఓనర్ విల్ పాస్ ఆన్ టు ద క్రూ. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రూ ఈజ్ ఓన్లీ టేకింగ్ ఆల్ ద ప్రాబ్లమ్, ఆల్ ద అన్నెసరీ, అంత రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి. ఇంత చేసిన తర్వాత క్రూ చెప్పొచ్చు, సార్ ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ ఏరియా సార్, ఐ డోంట్ వాంట్, నాకు దింపేయను అనొచ్చు. సాధారణంగా 6 నెలలు కాంట్రాక్ట్ ఒక క్రూ ఉందంటే 2 నెలల తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి, వాడి జీతం నుంచి ఆ ఫ్లైట్ ఛార్జ్ కట్ చేసేస్తారు. ఎందుకంటే నువ్వు 2 నెలలకి వెళ్ళావంటే ఎక్కడవుతుంది, సో నీ జీతం 60,000 50,000, నువ్వు దిగి రావడానికి నీ జాగాలు ఇంకోటి పంపడానికి 2 లక్షలు ఖర్చు అయింది, సో ఎలా అవుతుంది నాకు. సో వాళ్ళకి శాలరీ కట్ చేయడం చేస్తారు. బట్ వార్ రిస్క్ జోన్లో వెళ్ళినప్పుడు నేను వెళ్ళను అని చెప్పి ఒక క్రూ మెంబర్ చెప్తే వాడు పైసా ఖర్చు లేకుండా వాడిని దింపి అఫీషియల్గా నేను ఇంటికి పంపిస్తాను. ఎందుకంటే దట్ ఈస్ ద వాల్యూ గివెన్ టు సీ ఫేరర్ అండ్ హి హస్ ద రైట్ టు సే నో టు గో టు వార్ రిస్క్ జోన్. ఛాన్సెస్ ఉంటాయి. యా, నచ్చి వెళ్తే ఓకే, యా నచ్చి వెళ్తేనే ఓకే సార్ అనుకోండి. మరి ఇప్పుడు ఆ జోన్లోకి మీకు పర్మిషన్స్ అంటే ఎలా సార్? అదంతా పర్మిషన్స్ ప్రపంచంలో ఏది కూడాను పర్మిషన్ అంటే ఉండదు. ఓకే. ద హోల్ వరల్డ్ ఈజ్ ఆల్ నావిగేబుల్ ఏరియాస్. మీరు ఎక్కడికి వెళ్ళిన ఒక కంట్రీ తలక వాళ్ళ హోల్ జ్యూరిస్టిక్షన్ వాటర్స్కి వెళ్ళినప్పుడు, అవుటర్ పోర్ట్ లిమిట్స్ ఏరియాకి వెళ్ళినప్పుడు కూడా మనం పర్మిషన్ తీసుకోక్కర్లేదు. రైట్. పోర్ట్ లిమిట్స్ అని ఉంటుంది ప్రతి కంట్రీకి, ప్రతి స్టేట్కి, ప్రతి పోర్ట్కి. ఓకే. పోర్ట్ లిమిట్స్లోకి వెళ్ళినప్పుడే నేను కాల్ చేస్తాను, సార్
Okay. వెజల్ కాల్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పోర్ట్ లిమిట్స్ ఒక మామూలు జనరల్లీ ఇట్ ఈస్ 12 మైల్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ద కంట్రోల్డ్ ఏరియా ఫర్ కంట్రీ. వాళ్ళ వాటర్స్ అంటే ఒక కంట్రీ తల వాటర్స్ 12 నాటికల్ మైల్స్ వరకు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ కాదు. ఓకే, 12 నాటికల్ మైల్స్, ట్రై టు అండర్స్టాండ్. ఈ 12 నాటికల్ మైల్స్ దాటి మీరు లోపలికి వెళ్ళారంటే మీరు ఇండియన్ వాటర్స్లోకి వెళ్తున్నట్లు ఆర్ ఒక జాపనీస్ వాటర్లోకి వెళ్తున్నట్టు. ఓకే, దాంట్లో కూడా మీకు ట్రెస్ పాసింగ్ చేయకూడదని లేదు. వీ కెన్ పాస్ జస్ట్ రైట్ టు ట్రెస్ పాస్, జస్ట్ వెళ్ళిపోవచ్చు. బట్ మీరు పోర్ట్ రిస్ట్రిక్షన్స్, పోర్ట్ కంట్రోల్ ఏరియాస్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ పోర్ట్ లిమిట్స్ ఉంటుంది. పోర్ట్ లిమిట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ పోర్ట్లు కాల్ చేయరు. సార్ దిస్ ఈజ్ సో అండ్ సో, నేను మీ పోర్ట్ లిమిట్లోకి వస్తున్నాను, జస్ట్ క్రాస్ చేసి అవతల పోర్ట్కి వెళ్తానండి నేను అని చెప్పడానికో, లేదంటే మీ పోర్ట్లో నేను యాంకర్ చేద్దాం అనుకుంటున్నాను నాకు పర్మిషన్ ఇస్తారని అడగడానికో, లేదంటే ఆల్రెడీ నేను ఈ పోర్ట్కే వస్తున్నాను బట్ పోర్ట్లో బర్తింగ్ లేదంట కదా, 2 days వరకు తర్వాత బర్తింగ్ అంట కదా, సో నేను యాంకర్ చేయొచ్చా అని చెప్పి పోర్ట్ లిమిట్స్లోకి వచ్చినప్పుడే అడగాలి. అదర్వైజ్ ద హోల్ వరల్డ్ ఈజ్ నావిగబుల్ వాటర్, ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే, సో వీ కెన్ గో ఎనీవేర్. కానీ కొన్నిసార్లు ఇండియన్ పోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దే థాట్ దట్ నౌ మనకొద్దు ఛాన్స్. మర్చెంట్ నేవీ షిప్లో కూడా ఒక మిసైల్స్ పడుకొని వస్తున్నా ఒక న్యూస్ ఉన్నది. ఎగ్జాంపుల్, లెట్ us take it the very wildest of fantasy or something. Then Indian government can decide that no ships to enter the port tourist areas, port areas అని చెప్పి ఒక న్యూస్ చెప్పొచ్చు ఆర్ పోర్ట్కి చెప్పొచ్చు. The port can simply say no, don't enter. So no ships can come inside the port areas. Port limitsలోకి ఏది రాకుండా. In addition to that, naval ships తిరుగుతుంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో, కోస్ట్ గార్డ్ షిప్స్ తిరుగుతుంటాయి. వచ్చిన మన షిప్కి 100 సార్లు క్వశ్చన్లు అడుగుతారు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ లాస్ట్ పోర్ట్ ఏంటి. there are so many మనకి యాప్స్ ఎలాగ ఉన్నాయో మనకి షిప్స్లో వాళ్ళు కూడాను వెజల్ ఫైండర్ అని చెప్పి ఇలాంటి రకరకాలు ఉంటాయి. అందులో కొడితే కంప్లీట్ డేటా వచ్చేస్తుంది, షిప్ ఎక్కడికి వెళ్ళింది, లాస్ట్ పోర్ట్లో ఎక్కడ లోడ్ చేసింది, ఎక్కడ బయలుదేరింది, ఏ స్పీడ్లో వస్తుంది, కంప్లీట్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఓకే, సో పోర్ట్స్ ఆల్సో విల్ నో ఇఫ్ యూఆర్ ఎ లెజిటిమేట్ షిప్ క్యారింగ్ కార్గో ఆర్ నాట్. ఓకే, సో ఇష్యూస్ ఏముండవు. బట్ కొన్ని డేంజరస్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు మనమే వెళ్ళాం, మనకు ఎవరు ఆపేరు అని కాదు. బట్ స్టిల్ సంబడి సేస్ డోంట్ కమ్ ఇన్ టు ది ఏరియాస్ వీ హ్యావ్ డిక్లేర్డ్ నో ట్రెస్ పాసింగ్ అని పోర్ట్ కెన్ డిసైడ్. దెన్ వీ విల్ సే ఓకే థ్యాంక్ యూ సార్. ఓనర్స్ కాల్ చేసి సార్ దే ఆర్ సేయింగ్ నాట్ టు అలౌ, విల్ డ్రిఫ్ట్ అవుట్ సైడ్. ఓకే, లేదా ఇంకో పోర్ట్కి వెళ్ళిపోతాం మేము చెప్పి. ఓకే. అండ్ సార్ మీరు మిసైల్స్ అన్నప్పుడు, ఫ్యాంటసీ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, లైక్ ఇండియన్ నేవీ కంటే సపరేట్గా వార్షిప్స్ కాబట్టి కంప్లీట్గా వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉంటాయి, గన్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ ఉంటాయి. బట్ మీరు వెళ్తూ ఉంటారు ఈ రూట్స్లో, చాలామంది ఏం చెప్తారంటే లైక్ పైరేట్స్ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు. మీరు క్యారీ చేస్తారు సార్ లైక్ మిసైల్స్ కానీ ఆర్ఎల్స్ గన్స్ కానీ ఫర్ ద ప్రొడక్షన్ పర్పస్? నో, నాట్ ఎట్ ఆల్. మరి అంత పెద్ద విజువల్స్ తీసుకెళ్తారు, అంత పెద్ద ఎక్విప్మెంట్స్ తీసుకెళ్తారు అసలు? నో, మర్చెంట్ నేవీ షిప్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ టు క్యారీ ఎనీ మిసైల్స్ ఓకే ఆర్ ఈవెన్ గన్స్. ఓకే, సెల్ఫ్ ప్రొటెక్షన్ గన్స్ కూడా మనకి లేవు, యూ డోంట్ హ్యావ్, ఉండవు. ఓకే, సో ఇట్ ఈస్ ఎ ప్యూర్ మర్చెంట్ నేవీ షిప్. అంటే మనకి ఎంత నమ్మకం ఉండాలంటే ఎవరికైనా సరే ప్రపంచంలో ఈ షిప్లో ఏ మిసైల్స్ లాంటివి కానీ ఏ ఉండదు, ఒక ఆవు లాంటి ఒక సాధు జంతువు లాంటిదే అన్నట్టు ప్రపంచం అందరికీ ఒక ఫీల్ ఉంది. ఒక మర్చెంట్ నేవీ షిప్ వచ్చిందంటే దాంట్లో ఇంకేం ఉండవు అని చెప్పి. ఇది కనుక మనకు షిప్స్లో మిసైల్స్ ఓన్ ప్రొటెక్షన్ కోసం ఇచ్చారు, ఓన్ ప్రొటెక్షన్ గన్ ఇచ్చారంటే వీఆర్ బిగ్ థ్రెట్. సో వీల్ ఆల్సో బి ట్రీటెడ్ లైక్ ఎనిమీ ఓన్లీ బై ఎనీబడి. సో డెఫినెట్లీ నో మిసైల్స్. బట్ అగైన్ మీరు ఇందాక పైరసీ ఏరియా అన్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ టుడేస్ డేట్ ద హాట్ స్పాట్ ఫర్ పైరసీ సోమాలియా ఏరియా. సోమాలియా, ఓకే, రెడ్ సీ ఎంటర్ అవుతున్నప్పుడు. సో సోమాలియా ఇస్ వన్ ఆఫ్ ద డేంజరస్ ఏరియా. ఇప్పుడు ఆఫ్ కోర్స్ కొంచెం యాక్టివిటీస్ తగ్గినా సరే సోమాలియా వరల్డ్ మొత్తంలో పైరేట్స్ అనేది సోమాలియా ఏరియా, పైరసీ ఏరియా చాలా ఉన్నాయి. ఓకే, ఓకే, సింగపూర్ స్టేట్స్ ఒకటి, మలాకా స్టేట్స్ అంటారు, అక్కడ పైరసీ చాలా ఎక్కువ ఉండేది. ఓకే, నౌ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఇట్స్ రైట్ డౌన్. ఓకే, ఆ తర్వాత నైజీరియా ఏరియా పైరసీ విపరీతం. పైరసీ షిప్ హైజాక్ చేసి పట్టుకెళ్ళిపోవడం, నియరెస్ట్ ఏరియా పట్టుకెళ్ళి. మా ఫ్రెండ్ షిప్ వాజ్ టేకెన్ అవే, హీ వాజ్ హిట్ బై ద పైరట్స్ ఆన్ ద ఐ కల్స్. ఎందుకంటే వాళ్ళు పైరట్స్ వచ్చి షిప్ దగ్గర వచ్చినప్పుడు మనం వాళ్ళ కళ్ళు పెట్టి మాట్లాడకూడదు, మనం ఇలా బుర్ర ఉంచుకొని మాట్లాడాలి. ఎందుకంటే తర్వాత మనల్ని ఎవరైనా అడిగి ఇంటర్వ్యూలో పోలీస్ పట్టుకెళ్ళి నువ్వు పైరట్స్ ఎలాగొన్నాడు, ఎంత ఉన్నాడు, వాడికి వాడి చిత్రం ఉంగరా తిరిగిందా, లేకపోతే వాడు ఎలా మాట్లాడుతున్నాడు, స్కెచ్ ఎగ్జాక్ట్లీ స్కెచ్ ఇవ్వడానికి మనల్ని అడుగుతారు కదా క్వశ్చన్స్. సో మనం వీ షుడ్ నాట్ యాక్చువల్లీ ఏబుల్ టు ఐడెంటిఫై ఏ పైరట్. సో మనం కళ్ళు పెట్టి చూడకూడదు.
నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఈ గోవాలో. సో దట్ గై షిప్ వాజ్ హైజాక్డ్ ఇన్ ఓకే నైజీరియా. ఓకే వీడి పైకి వచ్చి మాట్లాడుతుంటే మంచిగానే మాట్లాడు, బట్ కల్లో కళ్ళు పెట్టి చూడాలి మాట్లాడితే దే హిట్ ఆన్ బోత్ ఐస్. రెండు కళ్ళ మీద కొడితే కళ్ళు స్వెల్లింగ్ వచ్చేసి నెక్స్ట్ 5 days కళ్ళు ఓపెన్ అవ్వలేదు. Okay. ఇట్ యు షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్, జస్ట్ బుర్రంచుకొని, నాట్ ఎవ్రీబడి లైక్ దట్, చూడకూడదు. సో పైరట్స్ వస్తారు, పైరట్స్ వెసల్ హైజాక్ చేయడం తీసుకెళ్ళడం జరుగుతుంటాయి. నౌ వెన్ యూ గో టు ప్లేస్ లైక్ సోమాలియా, సో ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే ద వరల్డ్ హ్యాస్ టు టేక్ యాక్షన్. ఓకే ఇట్ ఈస్ నాట్ దట్ 2 నెలలకు 3 నెలలకు లేకపోతే ఏడాదికి ఒక షిప్ని హైజాక్ చేశారు జాగ్రత్తగా ఉండండి, అలా కాదు. Somalia hijacks have become so common, so dangerous that the whole world has united and they decided that you have to place a convoy. So there is something called a UN convoy. ఓకే They decided that we have to place merchant navy ships, naval ships from different countries. So everybody volunteer ships. ఓకే Indian Navy has put 2 ships, example. చైనా నుంచి 4 షిప్లు ఉండేవి, జపాన్ నుంచి ఉండేవి, ఫ్రాన్స్ నుంచి ఉండేవి, యుఎస్ నుంచి ఉండేవి. సో ఒక్కొక్క రోజు ఒక కాన్వాయ్ ఉండేది. సో 2 days జపనీస్ కాన్వాయ్. నేను శ్రీలంక దాటి బయలుదేరుతున్నాను. నేను రెడ్ సీ దగ్గరికి వెళ్ళి అటు నుంచి నేను ఈజిప్ట్ దాటి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఓకే యూకే వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను సోమాలియా ఏరియా చేరడానికి 3 days పడుతుంది. సో కంపెనీకి చెప్పేస్తాను. సో వాళ్ళు కూడా యూకేఎంటీఓ అని చెప్పి ఉంటుంది. అందరికీ వాళ్ళు డిసైడ్ చేసి, సో మా షిప్ 22వ తారీఖుకి సోమాలియా ఎంట్రన్స్గా చేరుతుంది అంటారు. అటు నుంచి మా మెసేజ్ పంపిస్తాను, మీ కార్గో ఏమున్నది అని. సో అండ్ సో కార్గో సార్, వీ వాంట్ సపోర్ట్. ఓకే 22వ తారీఖు జపనీస్ కాన్వాయ్ ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. ఓకే సో దే విల్ సెండ్ ద మెసేజ్. సో దేర్ ఇస్ అ జపనీస్ కాన్వాయ్ వెన్ యూ గో. నువ్వు వెళ్ళినప్పుడు ఛానల్ 1-2లోన యూ అరైవ్డ్ అని చెప్పాలి వాళ్ళకి. సో వీ రీచ్ దేర్ కంట్రీ ట్రై జపనీస్ వార్షిప్, దిస్ ఈస్ ఇండియన్ జగ్రక్ష ఫర్ ఎగ్జాంపుల్, షిప్ నేమ్ జగ్రక్ష, దిస్ జగ్రక్ష, డూ రీడ్ మీ. కంట్రీస్ అలా ట్రై చేస్తుంటా, లాస్ట్ వాడు దొరుకుతాడు. ఎస్ గో హెడ్ సార్, ఐఎమ్ దేర్, ఐఎమ్ జాయినింగ్ యువర్ కాన్వాయ్. ఓకే కాన్వాయ్ విల్ స్టార్ట్ టుమారో మార్నింగ్, నాట్ నౌ. ఓకే సో ఆ నెక్స్ట్ 3-4 hours 6 hours వెజల్ దూరంలో డ్రిఫ్ట్ చేసి ఆ కాన్వాయ్ టైంకి అలా కాన్వాయ్ వెళ్ళి మనం జాయిన్ అవుతే మన ముందులో జపనీస్ నేవీ షిప్ ఉంటుంది. మనం మనలాంటి వాళ్ళు ఒక 15 మంది 20 మంది 30 మంది షిప్లు ఉంటాయి కదా, ఆ 30 షిప్లకి పొజిషన్స్ ఇచ్చేస్తారు. ఎలాగుంటుందో డ్రిల్ ఎలాగుంటుందో, ఫ్రంట్ రోల్ 4, నెక్స్ట్ రోల్ 4, ఆ తర్వాత 4, అలాంటివి నెంబర్ షిప్స్ అన్ని ఒకే స్పీడ్ లో ఒక డ్రిల్ లాగా వెళ్తుంటే వెనకాల జపనీస్ నేవీ షిప్ ఉంటుంది, ఫ్రంట్ జపనీస్ నేవీ షిప్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కనెక్షన్ పైన ఒక హెలికాప్టర్ తిరుగుతుంటుంది కంటిన్యూస్ గా. అందరూ అడుగుతుంటారు, మీ రాడార్లో మీకు ఏం కనబడుతుందా, ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్, అవి చూస్తుంటారు. చిన్న బోట్ వచ్చిందంటే వాళ్ళు చెప్తారు, దేర్ ఇస్ 1 boat కమింగ్ ఆన్ ద స్టార్బోర్డ్ సైడ్. స్టార్బోర్డ్ అంటే రైట్ సైడ్ ని షిప్పింగ్ లో స్టార్బోర్డ్ అంటే షిప్ వస్తుంది, జస్ట్ మానిటర్ అంటారు. దాన్ని మానిటర్ చేస్తుంటారు. సో ఎవరైతే స్ట్రాంగెస్ట్ రాడార్ మానిటరింగ్ సిస్టమ్ మంచి బైనాక్యులర్స్ ఉన్నాయి వాడు చూసి చెప్తాడు, సార్ ఓన్లీ 2 people ఆర్ దేర్, ఓకే కంటిన్యూ మానిటర్. ఇంత చేసి కాకుండా మన షిప్ లో కొన్నిసార్లు ఆర్మ్డ్ గార్డ్స్ ఇస్తారు. ఆర్మ్డ్ గార్డ్స్ సాధారణంగా శ్రీలంకలో ఎక్కుతారు వాళ్ళు. షిప్ ఎక్కడి నుంచో వచ్చింది, మనది సింగపూర్ నుంచి శ్రీలంక దాటి రెడ్ సీ ఎంటర్ అవ్వాలి. సో శ్రీలంక దాటుతున్నప్పుడు గాల్ అని చెప్పి ఏరియా ఉంటుంది, గాల్. అక్కడ ఈ ఆర్మ్డ్ గార్డ్స్ ఎక్కుతారు. 8 10 మంది టీమ్స్, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక సింగిల్ ట్రిప్ కి ది చార్జ్ యాజ్ మచ్ యాజ్ $5 lakh $3 lakh అంత చార్జ్ చేస్తారు. దేర్ ఆర్ వెల్ ట్రైన్డ్ ఎక్స్ అమెరికన్ నేవీ కానీ లేకపోతే బ్రిటిష్ నేవీ కానీ ఫ్రాన్స్ వాళ్ళు కానీ ఉంటుంది. దే ఆర్ గుడ్ 6 అడుగులు ఉంటారు, షార్ట్స్ వేసుకుంటారు, ఒక కండలు తిరిగి. దేర్ ఆల్ అబ్సల్యూట్లీ దే నో వాట్ దేర్ డూయింగ్. గన్లు గట్టి పట్టుకొస్తారు, అఫీషియల్ గన్స్ పట్టుకొస్తారు, దే ప్లేస్ గన్స్ ఆన్ బోర్డ్. సో మన బ్రిడ్జ్ వింగ్ మీద అటు ఇటు వింగ్స్ ఉంటాయి కదా, అక్కడ గన్ సెట్ చేసుకుంటారు వాళ్ళు. షిప్ ఎక్కగానే వాళ్ళు బయటకు వెళ్ళి గన్ దగ్గర నిలబడిపోరు, షిప్ అంతా సర్వే చేస్తారు. షిప్కి రిజర్వేయర్స్ అంటారు. రిజర్వేయర్ అంటే మనం బార్బర్డ్ వైర్ ఉంటుంది కదా, మన ఫెన్సింగ్లో వాడతాం వైర్స్. అలాంటి వైర్స్ని రోల్స్ ఉంటాయి మాకు. షిప్ మొత్తం రోల్స్ ఫిక్స్ ఉన్నది లేదా ఏరియా లోపల చేసేస్తాం. మన ప్రిపరేషన్ ముందే ఉంటుంది. వైరస్ ఏరియా దాటినప్పుడు మనం ఏంటి చేయాలి అని రూల్స్ ఉంటాయి, అవి పెట్టేస్తాం. ప్రతి పోర్ట్ హోల్ అంటే మన విండోస్ ని షిప్స్ లో కాల్డ్ పోర్ట్ హోల్స్, లోపల నుంచి బ్లాక్ షీట్ అంటించేస్తాం. సో మొత్తం చీకటి. రాత్రిపూట షిప్ వెళ్తుంటే ఆ షిప్ మన పక్కన నుంచి వెళ్ళిపోతే షిప్ వెళ్ళిపోయింది మన పక్కన అనాలి అంతే. ఏ మాత్రం నాయిస్ ఉండదు, లైట్ ఉండదు, ఏముండదు. సో అంత డార్క్గా. సో ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తాం. దెన్ ఇట్స్ కాల్డ్ ఇస్ వాటర్ క్యానియన్స్ అంటే మన ఫైర్ జెట్, వాటర్ జెట్ ఉంటుంది షిప్ లోన
ఫైర్ ఫైటింగ్ గురించి వాడేవన్నీ అవన్నీ రెడీకి పెట్టుకుంటాం. జస్ట్ ఒక బటన్ నొక్కగానే దాంట్లో వాటర్ ఫుల్ ఫోర్స్ వాటర్ వస్తుంది. ఓకే. సో పైరట్స్ లాంటి వాళ్ళు ఎక్కడానికి ఆపడానికి అనమాట ఈ రిజర్వాయర్ లాంటిది. ఓకే. తర్వాత ఈ వాటర్ జెట్స్ లాంటిది. నెక్స్ట్ డమ్మీలు కూడా పెడతాం. ఏంటని డమ్మీలు అంటే జస్ట్ మనిషిలాగా తయారు చేసి బొమ్మలు తయారు చేసి దానికి ఒక ప్యాంట్ షర్ట్ అంటే సదర్న్ షిప్లో బాయిల్ సూట్లు అంటారు అవి వేసేసి వాడి చేతిలో కర్ర ముక్క లాంటిదో ఒక డమ్మీ గన్ లాంటిది పెట్టేసి పెడతాం. సో వాడు దూరం నుంచి ఒక మనిషి ఉన్నాడు అనుకుంటాడు తప్ప యాక్చువల్లీ డమ్మీ అని చెప్పి అంత ఈజీ కాదు. సో ఫస్ట్ ఇంటిమిడేషన్ ఇవన్నీ ప్రిపరేషన్ ఉంటాయి. సో ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కుతారు కదా, అందులో హెడ్ ఉంటాడు. అతను షిప్ క్యాప్టెన్ చీఫ్ ఆఫీసర్ ఎవరిని పట్టుకుని మొత్తం షిప్ సర్వే చేస్తాడు. అంటే ఎక్కడి నుంచి పైరట్స్ మన ఆన్ బోర్డ్ ఎక్కగలరు, సో మొత్తం రిజర్వాయర్ పెట్టారా లేదా, ఇన్ కేస్ వాళ్ళు షిప్ ఎక్కిన తర్వాత అకామిడేషన్ ఎంటర్ ఎవరిని ఆపాలి మనం. ఓకే. అకామిడేషన్ అంటే మన షిప్లో వెనకాల ఏరియాలో మనం అకామిడేషన్ మనం ఉండేది, బ్రిడ్జ్ కంట్రోల్, ఇంజిన్ రూమ్ ఎంట్రన్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఎంటర్ అవ్వకుండా ఫుల్ హడ్లు పెట్టేస్తారు. లోపల డోర్స్ లోపల లాక్ చేసేస్తారు. ఓకే. సో పై బ్రిడ్జ్ మీద ఎక్కాలంటే మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల మీద రిజర్వాయర్స్ లాంటివి అబ్స్ట్రక్షన్ లాంటివి పెట్టేస్తారు పైకి వచ్చేయకుండా. సో ఇన్ కేస్ కింద ఎక్కిపోయినా సరే పైకి రాలేరు వాళ్ళు. ఈ లోపల మనం మెసేజ్ పంపించడం, వాళ్ళు పైరట్స్ ఆన్ బోర్డ్ ఎక్కిపోయారని చెప్పి అలారం రేస్ చేయడాలు. AS అని ఉంటుంది, షిప్ సెక్యూరిటీ అలారం సిస్టమ్. చిన్న బటన్ అది, ఇలా నొక్కితే ఎవరికి తెలియదు ఎక్కడ ఉంది. సాధారణ బ్రిడ్జ్ లో ఎక్కడ ఒక ఏరియాలో ఉంటుంది, దాన్ని నొక్కేస్తారు సైలెంట్ గా. మనం సినిమాలో చూస్తుంటాం అలా. సేమ్ వే క్యాప్టెన్ క్యాబిన్ లో ఉంటుంది. క్యాప్టెన్ క్యాబిన్ లోకి పైరట్స్ దూరిపోయి అన్ని జరిగిన తర్వాత ఎగ్జామ్ సిగ్నల్స్ డైరెక్ట్ గా మీ షిప్ ఏ కంట్రీలో రిజిస్టర్ అయిందో, మీ షిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రిజిస్టర్ అయింది అనుకోండి, ఇండియాలో మీకు ఈ షిప్ సెక్యూరిటీ అలారం సిస్టమ్ మానిటర్ చేయడం ఒకళ్ళు ఉంటారు, ఒక గ్రూప్ ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది, దీని మానిటర్ ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. షిప్ సెక్యూరిటీ అలారం సోమాలియా ఎంటర్ అవుతున్నప్పుడు ఒక షిప్ నుంచి వచ్చింది, ఆ షిప్ పేరు జగరక్ష ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్మీడియట్ దే విల్ ఇన్ఫార్మ్ టు ది ఇండియన్ నేవీ అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. లోకల్ ఉన్న ఇమ్మీడియట్ దే టేక్ యాక్షన్. బట్ ఏమవుతుందంటే మన బటన్ వాళ్ళు ఇమ్మీడియట్ అటు నుంచి ఏం క్వశ్చన్లు అడగరు. వాళ్ళు అడిగారంటే పెంటే కదా ఈ పైరట్ ఎవరు దొంగ వాడిస్తాడు. ఓకే. సో ఆల్రెడీ క్యాప్టెన్ బటన్ నొక్కాడా, సో క్యాప్టెన్ విల్ బి గెట్ షార్ట్. సో దే విల్ నాట్ డూ ఎనీథింగ్, దే విల్ బి యాక్ట్ వెరీ మెచ్యూర్లీ. ఏమి తెలియనట్టు వేరే షిప్ ఇన్ఫార్మ్ చేసి వేరే షిప్పుల ద్వారా వచ్చి కామ్గా బోట్లు పెద్ద షిప్లు చిన్న బోట్లు ఎక్కి ముందు అనౌన్స్ చేస్తారు సరెండర్ అని చెప్పి. సరెండర్ అయిపోయి వెళ్ళండి గుడ్, లేదంటే ఎక్కి టేక్ ఓవర్ చేయడాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఓకే. నాట్ వెరీ ఆఫెన్ బట్ వెరీ రేర్. ఒక రియల్ ఇన్సిడెంట్ మీ దగ్గర మీరు షిప్ లో? నాట్ డైరెక్ట్ గా లేదు, గాడ్స్ గ్రేస్. బట్ ఐ హావ్ సీన్ పైరట్స్ బోట్స్ కమింగ్ అండ్ వీడియో. ఇఫ్ యూ యాక్చువల్లీ సీ ఇన్ యూట్యూబ్ పైరట్స్ బోట్ అటాకింగ్ అని చూడండి, పైరట్ బోట్స్ అటాకింగ్ అని చూడండి, మీకు అసలు భయం వేస్తుంది చూడడానికి. బోట్ల మీద వస్తారు, ఎంత స్పీడ్ బోట్స్ వస్తాయంటే అవి. ఓకే. ఈ షిప్ లో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, నేను చెప్తున్న వీడియో మీరు చెక్ చేయండి. ఈ షిప్ లో ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్స్ చిన్న ఆషామాషి కాదు, దే ఆర్ వెరీ ప్రిసైజ్. దే యూజ్ చైన్ గన్స్ లాంటివి పట్టుకొని ఇక్కడ షూట్ చేస్తుంటారు. ఆ బోట్ పట్టించుకోదు. ఆ వీడియోలు చూస్తే దే కీప్ కమింగ్. అసలు వీరు ముందు వార్నింగ్ ఫైర్ చేస్తారు గాల్లోకి. వాడు జడిసిపోయి బొక్క తిప్పి వెళ్ళిపోయాడు. వాడు జడిసే మనుషులు కాదు. వాడు కానీ మన షిప్ కానీ ఎక్కి మన షిప్ టేక్ ఓవర్ చేస్తే వాడు నెక్స్ట్ 10 తరాల వరకు డబ్బు వస్తుంది వాడికి. సో అది వాడికి టార్గెట్. తిప్పది ఇంకా మనం జీవితంలో రిస్క్ చేయకపోతే పద అంటుంటాడు. ఆ బోట్ డ్రైవ్ చేస్తున్నాడు వాడు, ఇంకా వాడు ఎవేజీ మెనూవర్ అంటాడు. ఇలా తిప్పి ఎక్కడ షూట్ చేస్తాడు. ఠా ఒకటి కాస్త రెండు కాస్త ఇద్దరు ముగ్గురు గంటలు షూట్ చేస్తూనే ఉంటారు. పర్టికులర్ వీడియో అని చెప్తారు. షిప్ దగ్గరికి వచ్చేస్తారు, షిప్ టచ్ చేసేస్తారు కూడా వాళ్ళు. వాళ్ళకి హుక్స్ ఉంటాయి తాడుతూ, ఇలా పైకి ఇసురుతారు. పైన మరి రేలింగ్ టచ్ అవుతుంది, ఇలా కోతుల్లాగే సెకండ్ పైకి ఎక్కేస్తారు. వాళ్ళ దగ్గర గన్లు ఉంటాయి. సో షిప్ లో సెక్యూరిటీ గార్డ్స్ లేకపోతే వీఆర్ డెడ్. వాళ్ళని ఎవరు హ్యాండిల్ చేస్తారు? వాళ్ళు కెప్టెన్ ఫిలిప్ అని చెప్పి సినిమా ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా సార్ చూడండి, టామ్ హ్యాంక్స్ ది. సిమిలర్ సినారీ యెమెన్ దగ్గర రియల్ ఇన్సిడెంట్, అది తీసిన మూవీ. అంతే. ఒకసారి ఆన్ బోర్డ్ ఎక్కేసి షిప్స్ లో గన్లే ఉండవు. వీ కాంట్ స్టాప్ దెమ్. ఓన్లీ తలుపులు వేసుకోవడం చేయాలి. ఒకసారి పైకి ఎక్కేస్తే దే ఆర్ ఆన్ ద షిప్. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, షిప్ దగ్గరకు వచ్చి టామ్ హ్యాంక్స్ అడుగుతాడు ఆ పైరట్స్ వాళ్ళకి ఆ బాస్, హూ ఆర్ యూ అని. వాట్ ఇస్ ఐఎమ్ ద క్యాప్టెన్ అండి, ఇది అంటారు సంథింగ్ లేదు. వాట్ ఐఎమ్ ద క్యాప్టెన్ అంటారు. He's the captain. That guy owns the ship. Everything is under his control. So అలాగే ఉంటుంది. ఒకసారి ఎక్కేస్తే మనం చేయాలి. సో దీస్ గైస్ దే కమ్ సో ఫాస్ట్ ఆ పర్టికులర్ వీడియోలో, అండ్ దే ఆల్మోస్ట్ దే కమ్ అండ్ టచ్ ద షిప్ ఆల్సో. వీడు ఎంత షూట్ చేస్తారంటే
అందులో ఎవరు చచ్చాడో బతికాడు కూడా వీళ్ళకే తెలియదు. కొడుతూనే ఉంటారు. టచ్ అయిన తర్వాత కూడా సైడ్కి వెళ్ళి కొడతారు. దెన్ కామ్ దాంట్లో ఎవడు పైకి ఎక్కడు, అది అలా డ్రిఫ్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. అయినా సరే వీళ్ళు ఛాన్స్ తీసుకోరు. అది అలా డ్రిఫ్ట్ అయ్యి మన షిప్ వేక్ అంటే మన ప్రొపల్లర్ వెళ్ళిన ఏరియాలో వాటర్ డిస్టర్బ్డ్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది. అయినా అక్కడి నుంచి టాక్ 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 షూట్ చేస్తారు. ఆ బోట్ కామ్ అయిపోతుంది. అంటే ఎవడ అందులో అందరూ చచ్చిపోయారు, పడిపోయారు అనమాట. దట్ వీడియో యూ వాచ్ ఇట్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఇన్ కేస్ వాళ్ళు షిప్ ఎక్కేస్తే వాళ్ళ ప్రాణం తెగించి పైకి ఎక్కిన వాళ్ళు, మీరంటే మర్యాద ఉంటుందా, మీరంటే ఒక మానవత్వంతో మాట్లాడతారు? నో. వాడు మీరు ఒక ఖజానా, ఒక బ్యాంక్ దోచినట్టే మన షిప్ దొరికితే షిప్ డైవర్ట్ చేస్తే పట్టుకెళ్ళిపోతారు. షిప్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని వైర్లు కట్ చేసేస్తారు. షిప్ నుంచి కమ్యూనికేషన్ జీరో. వాడు క్యాప్టెన్ తల మీద గన్ పెట్టి నేను చెప్పిన దాన్ని పట్టుకెళ్ళి అంటాడు. ఆ షిప్ పట్టుకెళ్తాడు. చాలా వాటర్స్ యాంకర్ ఏం చేస్తాడు, మనందరూ దింపి జంగల్లో పట్టుకెళ్ళిపోతే దే అగైన్ హ్యావ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్. ఈ సముద్రం వెళ్ళి షిప్ని తేడానికి ఒక గ్రూప్ ఉంటుంది. ఓకే సార్. ఎవరైతే అక్కడ హ్యాండిల్ చేసుకొని పట్టుకెళ్ళిపోతారో, జంగిల్లో పట్టుకెళ్ళిపోతారు, అది వేరే గ్రూప్ ఉంటుంది. జంగిల్లో మనల్ని చూసుకోవడానికి ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళేమో 6-10 మంది ఉంటారు. చుట్టూ గన్నులు పట్టుకొని తిరుగుతుంటారు. మనకి ఏదో చిన్న బేక్డ్ బీన్స్ క్యాన్ లాంటి తోటి ఇస్తారు. ఓకే ఈట్, ఓకే డ్రింక్, డోంట్ షౌట్, అలా ఒకటి ఉంటారు. ఇవంతా ఒకరైతే నెగోషియేషన్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఓకే. ఎవరైతే షిప్ ఓనర్స్తో మాట్లాడతారు, ఓకే యువర్ షిప్ ఈజ్ అండ్ అవర్ కంట్రోల్, యువర్ క్రూ ఆర్ విత్ మీ, సెండ్ మీ 5 billion అంటారు. 5 billion మాత్రం రాదు, నువ్వు షిప్ పెంచుకోదు, మాట్లాడు, మనం కూడా ప్రయత్నించాలి, చెప్పగానే చేస్తా అంటారు కదా. అవును సార్. నెగోషియేటర్స్ ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్. క్రైమ్ ఈజ్ ఆల్సో ఆర్గనైజ్డ్. చెప్తుంటే అలా విజువల్స్ వస్తున్నాయి. ఫ్రెండ్ వాళ్ళది కూడా స్టోరీ జరిగింది కూడా. నైజీరియాలో పట్టుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఓనర్స్తో మాట్లాడుతూ డిలే అయింది డిస్కషన్స్. డబ్బులు మన వాళ్ళు వెంటనే ఇవ్వలేదు. ఓకే. బట్ అట్ ది సేమ్ టైం రాంగ్ షిప్ని పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు డీజిల్ అనుకొని కిరోసిన్ షిప్ని పట్టుకెళ్ళిపోవడం, కిరోసిన్ అనుకొని డీజిల్ షిప్ని పట్టుకెళ్ళిపోవడం. ఐ డోంట్ నో. దేర్ ఇస్ అగైన్ లాట్ ఆఫ్ బిగ్ స్కామ్స్ ఇన్ నైజీరియా. నైజీరియా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్, కానీ దే ఇంపోర్ట్ ఆయిల్స్ ఫర్ జనరేటర్స్, వాళ్ళ ఎలక్ట్రిసిటీ కోసం. బిగ్ స్కామ్. ఆ ఆయిల్ తెస్తున్నప్పుడు జనాలు షిప్లోకి వచ్చి ఆయిల్ దొంగతనం చేస్తారు. ప్రతిరోజు దొంగతనం చేస్తారు షిప్పుల్లో. ప్రతిరోజు మనం ఏదో విధంగా దాన్ని ఆపుతూ ఉండాలి, గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఈ షిప్ని వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి క్యామరూన్, అక్కడి నుంచి నైజీరియా వస్తున్నప్పుడు షిప్ని పట్టుకెళ్ళిపోయారు. సో వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయి అక్కడ ఉంచేసారు జంగిల్లో. డబ్బులు రాకపోతే వీళ్ళని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు, దే ఆర్ నాట్ హ్యూమన్స్, దే ఆర్ ఆల్ లైక్ మ్యాడ్. చేతిలో గన్ ఉంది, ఒక రాక్షసుల బిహేవియర్లా ఉంటుంది. అందులో ఒకడు వీళ్ళందరూ పట్టుకుని వాటర్లో పట్టుకెళ్ళిపోయాడు షూట్ చేయడానికి. వీళ్ళందరూ వాటర్లో మోకాలు వేయించారు. అందరూ లైన్లో నిలబడ్డారు. కళ్ళకి గంతలు కట్టేశారు. కళ్ళకి గంతలు కట్టేసి జస్ట్ అబౌట్ టు షూట్. ఓకే. మీరు చూసుంటే చాలా సినిమాల్లో కళ్ళ గంతలు కట్టి వాటర్లు పెట్టి పట్టుకెళ్ళిపోయాడు. బట్ వాడు చేసిన పని తప్పు అని చెప్పి ఎవరికి రాంగ్, ఒకడు అండర్లో ఉండేవాడు కదా, వాళ్ళ బాస్లుగా ఎవరికి తెలిసి ఎవడు గాలిలోన వీడు వార్నింగ్ ఫైర్ చేయడమో ఏదో జరిగి సంథింగ్ హ్యాపెండ్, సమ్ 6th సెన్స్ ఎవరికో తెలిసి వాడు పరిగెట్టి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి ఎవడైతే గన్ పట్టుకు చేసినాడో వాడు 4 తన్ని వాడిని ఆపితే బతికారు, లేదంటే ఆ స్పాట్లో వాళ్ళు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ రిస్కీ ఇట్ ఈస్. సమ్ టైమ్స్ ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సమ్ టైమ్స్ దట్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఈస్ దేర్. ఎస్ సార్. సో హ్యాట్స్ ఆఫ్ సార్. సో మీరు ఎన్నో పోర్ట్స్ చూసారు కదా, లైక్ మన ఇండియన్ పోర్ట్స్కి వచ్చేసరికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఎలా సార్ ఉంటాయి అండ్ కంపేర్ టు అదర్ కంట్రీస్? మీరు ఇంటర్నేషనల్ పోర్ట్స్ చాలా వరకు వెళ్ళారు కదా, ఆ సేఫ్టీ ప్రికాషన్స్. 9/11 అటాక్స్ మీరు తెలుసు కదా? ఐడియా ఉంది సార్. యుఎస్ 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అటాక్ చేసినప్పుడు 9/11 అటాక్ జరిగిన తర్వాత ద వరల్డ్ హ్యాస్ చేంజ్ వెన్ ఇట్ కమ్స్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఓకే. కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సోలాస్లో అంటే సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్స్ అని చెప్పి మాకు బుక్ ఉంటుంది. దాంట్లో రెగ్యులేషన్స్ ఉంటాయి రకరకాల. అందులో ఫాస్టెస్ట్ అతి తక్కువ టైంలో ఇంప్లిమెంట్ అయింది ఈ సెక్యూరిటీ కోడ్. ఓకే. ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ISPS, ఇంటర్నేషనల్ షిప్ అండ్ పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ కోడ్. ఇది ఫాస్టెస్ట్గా ఇంప్లిమెంట్ అయిన రెగ్యులేషన్. యుఎస్ వాళ్ళకి ప్రాబ్లం జరిగితే ఇమ్మీడియట్గా ఇలాగే ఉంటాయి యాక్షన్స్. ఏం జరిగింది, ఒక్కసారి అది అటాక్ అయిన తర్వాత దే సే దట్ అమెరికన్ FBI దే హ్యావ్ హైడ్ హాలీవుడ్ రైటర్స్. హాలీవుడ్ రైటర్స్ పిలిచి ఒక టెర్రరిస్ట్ను ఏ విధంగా ఆలోచిస్తారు ఒక అటాక్ చేయడానికి,
మీరు స్క్రిప్ట్లు రాయండి అని చెప్పారు. సో ది హాలీవుడ్ రైటర్ స్టార్టెడ్ రైటింగ్ స్క్రిప్ట్స్ ఇన్ సిట్టింగ్ ఇన్ అ రూమ్. ఈ విధంగా ఒక కంట్రీని అటాక్ చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు అని. హౌ టు స్టాప్ దెమ్? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దే ఫౌండ్ ఈజ్ షిప్. ఎలాగే ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఎలాగా ఉంది, రెండోది ఏంటంటే షిప్స్. దే సెడ్ ద షిప్స్ ద్వారా మీరు ఇందాక అడిగారు క్వశ్చన్స్, మిసైల్ ఉండొచ్చా మనం పట్టుకెళ్ళకూడదు. బట్ దే థాట్ ఇన్ కేస్ షిప్ కానీ నాది పాకిస్తాన్ వెళ్ళి రైస్ లోడ్ చేసి అక్కడ నుంచి నేను దుబాయ్ వెళ్ళాలి, దుబాయ్ కాదు అక్కడ నుంచి లోడ్ చేసి నేను యూఎస్ వెళ్ళాలి. ఓకే, ఎగ్జాంపుల్, రైస్ లోడ్ చేస్తున్నాం, 4 హ్యాచెస్ ఉన్నాయి నాకు. హ్యాచెస్ అంటే దాని షిప్లో ఉన్న స్పేస్ని ఫర్ లోడింగ్ కాల్ హ్యాచెస్ ఆర్ హోల్డ్స్, దాంట్లో లోడ్ చేయాలి. రెండో దాంట్లో రైస్ లోడ్ చేయకుండా పెద్ద గన్స్ కానీ నేను లోడ్ చేసి మొత్తం ఫ్యాబ్రికేషన్ చేసేసి సరిగా అమెరికన్ పోర్ట్ ఎంటర్ లోపల వెళ్ళిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసి ఫైర్ చేస్తే, ఆర్ ఆల్టర్నేటివ్లీ ఒక టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఎక్కించుకుంటే క్రూగా. అవును సార్. సో దే థాట్ దట్ అటాక్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్, ఎస్పెషలీ విత్ షిప్స్ ద థ్రెట్ ఈస్ మోర్ అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ద అటాక్స్ ఆర్ నో మోర్ స్మాల్. ఒకటి పట్టుకొచ్చి వాషింగ్టన్లో లేదంటే ఎక్కడో షూట్ చేసేది అనకూడదు. కానీ ఈ మాట యుఎస్లో ఉన్న గన్ కల్చర్ ప్రపంచంలో ఎక్కడ లేదు. దేర్ వెరీ ఆఫెన్ యూ సీ పీపుల్ జస్ట్ షూట్. ఒక గన్ ఇచ్చి స్కూల్ దగ్గర పిల్లల్ని చంపేశాడు, అవన్నీ చాలా ఎక్కువ. ఎందుకంటే గన్స్ ఆర్ యాక్చువల్ అలౌడ్, మీకు లైసెన్స్ కూడా చాలా ఈజీ దొరుకుతుంది, గన్స్ అవైలబిలిటీ ఉన్నది. సో గన్ కల్చర్, ఈ క్రైమ్ పెటీ క్రైమ్ అనుకోండి, పెటీ క్రైమ్ కాదు, ఇట్ ఈస్ డేంజరస్, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో దే ఆర్ థింకింగ్ దట్ నౌ ద క్రైమ్ ఈజ్ నాట్ ఎట్ దిస్ లెవెల్, ద క్రైమ్ ఈజ్ మచ్ బిగ్గర్. పెద్ద పెద్ద ఎలా చేస్తారని చెప్పి ఆలోచించి షిప్స్ కెన్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెట్స్ అని చెప్పి దే హ్యావ్ మేడ్ రెగ్యులేషన్స్. సో నాట్ ఓన్లీ ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ఎ షిప్, బట్ ఇట్స్ ఆల్సో డ్యూటీ ఆఫ్ ద పోర్ట్ టు స్టాప్ ఎనీబడి ఎంటరింగ్ ఇన్ టు ద షిప్స్. అంటే పోర్ట్ లోపలికి మీరు ఎంటర్ అయ్యారు అనుకోండి, విశాఖపట్నం పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ వైజాగ్, మీకు ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్. పోర్ట్ లోపలికి వెళ్ళాను అనుకోండి, దేర్ ఇస్ సంబడి కాల్డ్ సిఎస్ఎఫ్, ఓకే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళు మన పోర్ట్ గేట్స్ ని కంట్రోల్ చేస్తారు. సేమ్ ఎయిర్పోర్ట్స్ కూడా కంట్రోల్ చేస్తే సిఎస్ఎఫ్, ఇట్స్ నాట్ మిలిటరీ, వాళ్ళే కంట్రోల్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి మన ఐడెంటిటీ చూపించి, మన కార్ డిక్కీ ఓపెన్ చేసి చూపించి, మన బైక్ అంటే లేదా స్కూటీ అంటే డిక్కీ ఓపెన్ చేసి చూపించి ఎవ్రీథింగ్ ఓకే అంటే మీరు లోపలికి వెళ్ళాలి. సో అనాథరైజ్డ్ వాడు లోపలికి వచ్చేసి ఒక షిప్ ఎక్కేయడం కానీ లేకపోతే ఫ్యాబ్రికేట్ చేసేయడం కానీ చేయలేడు. ఓకే, సో ఇట్స్ నాట్ పాసిబుల్. సో షిప్లో ఏం ఎంటర్ అయినా, పోర్ట్ లోపలికి ఏది ఎంటర్ అయినా సరే గేట్లో ప్రాపర్గా చెక్, స్కాన్, వాళ్ళు ప్రాపర్గా చెక్ చేస్తారు లేదు కూడా వాళ్ళ తల మీద ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది. దట్ కెమెరా ఇస్ అగైన్ చెక్డ్ బై షిప్ ఓనర్స్ ఆర్ సంథింగ్, నాట్ అంటే ఇండియన్ నేవీ కాదు, దాని అంటారు ట్రాఫిక్ మేనేజర్ కానీ, తర్వాత డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫీస్ రూమ్లో కానీ, లేకపోతే పోర్ట్ చైర్మన్ ఆఫీస్ రూమ్లో కానీ ఈ గేట్లో నెలకి చేసి చెక్ చేస్తారు. నెక్స్ట్ అన్ని జట్టీస్లో కెమెరాస్ ఉంటాయి. సో విశాఖపట్నం పోర్ట్లో 30 జట్టీస్ ఉన్నాయి, 30 జట్టీలు 30x2 60 కెమెరాలు, సెక్యూరిటీ గేట్లు ఎంట్రన్స్ ఏమన్నాయి మొత్తం కలిపి 50 కెమెరాలు అలా రికార్డింగ్ చేస్తూనే ఉంటాయి. సో నోబడి కెన్ మేక్ ఎ మిస్టేక్. మీరు ఒక మిసైల్ లాంటిది పట్టుకొచ్చి లోపల పట్టుకొచ్చి ఫిక్స్ చేసి చేస్తున్నారంటే నాట్ ఈజీ. అవును సార్. సో పోర్ట్ సెక్యూరిటీ అన్నది నాట్ జస్ట్ ఇండియా, ప్రపంచం మొత్తం ఈ ISPS అనేది ఇంప్లిమెంట్ అయిపోయింది, ఇంటర్నేషనల్ షిప్స్ అండ్ పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ కూడా. దాంట్లో నార్మల్ ఇలాంటి ఇప్పుడు ఇవాళ రోజు ఉంది అనుకోండి, ఇట్స్ అ నార్మల్ డే. ఇప్పుడు పోర్ట్లోకి వెళ్తే ఎనీబడి కెన్ గో ఇన్ విత్ ఎ పాస్. ఆ పాస్ రావడానికి CSFలో అప్లై చేసి మన క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చి మనం ఓకే అంటే అప్పుడు పాస్ మీకు ఇస్తాడు. స్టిల్ వాడు మిమ్మల్ని లోపల అలౌ చేస్తారు తప్ప, యాజ్ ఎ హ్యూమన్ మీకు అలౌడ్ తప్ప, స్టిల్ యువర్ వెహికల్ ఈస్ బౌండ్ టు బి సబ్జెక్టెడ్ చెక్స్. మీ వెహికల్ మొత్తం చెక్ చేసి అలౌ చేస్తారు లోపలికి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ లెవెల్ 1. దీనికి 4 లెవెల్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. సో లెవెల్స్ వస్తున్న కొద్ది ఏమవుతుందంటే హైయెస్ట్ లెవెల్ ఏంటంటే నోబడి ఈజ్ అలౌడ్, ఓన్లీ ఎమర్జెన్సీ, సంథింగ్ లైక్ అంబులెన్స్, ఎసెన్షియల్ గుడ్స్ లాంటివో అలాంటి తప్ప, అదర్వైజ్ ఇట్ ఈస్ లైక్ కర్ఫ్యూ. ఓకే. సో పోర్ట్స్ ఆల్సో ఆర్ టేకింగ్ హై మెజర్స్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యూరిటీ ఆఫ్ షిప్స్. అంటే షిప్స్ ఇండియాలో వచ్చిన షిప్స్కి వాళ్ళు మన సేఫ్టీ ఇవ్వాలి, ఇండియా నుంచి బయటకి షిప్స్కి మన సెక్యూరిటీ. అంటే మనం షిప్ ఇండియా నుంచి బయలుదేరి ఇక్కడేదో తప్పు చేసి ఎవరిని అటాక్ చేయకూడదు. సో ఇండియాలో వచ్చిన షిప్స్ అన్నిటికీ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీస్ మనకి గేట్లో ఉంటాయి. దట్ ఈస్ ద సేమ్ విత్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. చెప్పాలి, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. Absolutely. ఇంకా అప్గ్రేడ్ అవుతున్నట్లు ఉంది సార్ ఇంకా పూర్తిగా? No, not necessary. We are one of the best in the world. Okay. Yeah. Without any doubt. Without any doubt, we are one of the best in the world.
నాట్ టు థింక్ మనం అప్గ్రేడ్ అవుతున్నాం లేదే కాదు. ఓకే. కెమెరాలు, స్కానర్స్, తర్వాత ట్రైన్డ్ పీపుల్, సిఎస్ఎఫ్ అక్కడ ఉన్నవాళ్ళు. నో జోక్. ఎలా ఉంటుందంటే మీ కార్లో వెళ్ళారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్లో ఒక డ్రైవరు ఇంకిద్దరు వెనకాల ఆఫీసర్ కూర్చొని అనుకోండి. ఇట్ ఇస్ నాట్ దట్ సింప్లీ డ్రైవర్ ముగ్గురు ఉన్నారు సార్ పాస్లు చూపించామంటే కాదు. దట్ గై ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఆఫీసర్, ఇట్స్ అ డ్యూటీ ఫర్ హిమ్ టు గెట్ స్టెప్ అవుట్ ఆఫ్ కార్. ఓకే. కార్ దిగాలి. డ్రైవర్ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ టేక్ ద కార్. ది అదర్ టూ పీపుల్ షుడ్ స్కాన్ ద RFID. వాళ్ళు పర్సనల్గా స్కాన్ చేస్తే స్క్రీన్ మీద వాళ్ళ ఫేస్ కనబడుతుంది. ఆ స్కాన్ చేయగానే మనం ఏ పాస్ తీసుకున్నామో, ఏ పాస్ మీద వెళ్తున్నామో ఆ స్క్రీన్ మీద ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయి దిస్ పర్సన్ ఇస్ సో అండ్ సో అని చెప్పి స్క్రీన్ మీద కనబడుతుంది. అప్పుడు వాడు అంటే ఓకే నెక్స్ట్ అంటాడు వాడు మనం చూసి. సో వెరీ వెరీ గుడ్. ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఈస్ పిన్డ్ అవుట్ సార్. సో షిప్ వెళ్ళే కొద్ది కాస్ట్ అనేది ఉంటుంది కదా సార్, లైక్ సీవియస్ మీరు చెప్పారు కదా కాస్ట్ లైన్ ఉంటుంది అని చెప్పేసి. సో కాస్ట్ లైన్ దాటంగానే మీరు వెళ్ళేదాన్ని ప్రతి దానికి కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ మ్యాన్ ఆటో కన్నా, ట్రక్ కన్నా, షిప్ కన్నా డబ్బులు సంపాదించడానికే కదా. ఆటో 5 కిలోమీటర్లు వెళ్తే 50 రూపాయలు ఉంది అనుకోండి, 100 కిలోమీటర్లు డబుల్ అవుతుంది కదా. అవును సార్. సిమిలర్లీ ఒక షిప్ ఒక ప్లేస్ ఏ నుంచి బీకి వెళ్ళాలనుకోండి, డిస్టెన్స్ మీదే వాడు ఫ్రైట్ కానీ ఇది. సో షిప్ను ఒక బిజినెస్కి ఎదురు వాళ్ళకి సంపాదించాలంటే దేర్ ఆర్ సో మెనీ వేస్. మనకి ఎలాగైతే ట్యాక్సీలు ఉంటాయో, ట్యాక్సీ ఫుల్ డే తీసుకుంటాం మనం. వాడు అంటాడు సార్ ఫుల్ డే అయితే మీకు 30 కిలోమీటర్ ఫ్రీ అండి అంటాడు. ఎగ్జాంపుల్ 30 కిలోమీటర్ ఫ్రీ అండి, డీజిల్ మేము ఇస్తాం, దానికి 1800 అంటాడు. ఎగ్జాంపుల్ మనం 30 కిలోమీటర్ కాకుండా 50 కిలోమీటర్ వెళ్ళాం అనుకోండి, ఆ 20 కిలోమీటర్స్కి కిలోమీటర్ 15 రూపాయలు ఇవ్వాలని అంటాడు. ఎగ్జాంపుల్ టైం. సిమిలర్లీ షిప్స్ ఆర్ నో డిఫరెంట్. షిప్స్ కూడా అంతే ఇంచుమించు. నో టైం చార్టర్ ఒకటి ఉంటుంది, వాయిస్ చార్టర్ ఒకటి ఉంటుంది, బేర్ బోట్ చార్టర్ ఒకటి ఉంటుంది. టైం చార్టర్ అంటే వాయిస్ చార్టర్ మాట్లాడుకుంది ఫస్ట్. వాయిస్ చార్టర్ అంటే ఏంటి? విశాఖపట్నంలో మీకు సిమెంట్ లోడ్ చేసుకొని బంగ్లాదేశ్లో పట్టుకెళ్ళి ఇచ్చారు. ఓకే. వాడేమంటాడు సార్ విశాఖపట్నంలో లోడ్ చేసి బంగ్లాదేశ్ ఇచ్చేయాలి సార్ అంటాడు. వాడికి ఇంకేం అవసరం లేదు, వాడికి ఇంకేం తెలియదు, క్యాల్కులేషన్ ఏమీ తెలియదు వాడికి. సో మనం డిసైడ్ చేస్తాం, అరే వైజాగ్ లోడ్ చేయడానికి ఎంత 2 days, ఓకే, తర్వాత ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళడానికి 6 days, అక్కడ డిశ్చార్జ్ చేయడానికి 2 days, టోటల్గా 10 days అయింది. ఇప్పుడు ఏంటి ఫౌల్ వెదర్ పీరియడ్, బ్యాడ్ వెదర్, సో 6 రోజులు కాస్త 7 days అవ్వచ్చు, 1 day ఎక్స్ట్రా, 11 రోజులు. డిశ్చార్జింగ్ దగ్గర ఇమ్మీడియట్గా యాంకరింగ్ దొరకపోవచ్చు, 1 day అక్కడ 1 day ఇక్కడ, ఆల్ టుగెదర్ యావరేజ్ 12 రోజులు వేసుకుందాం మనం అని చెప్పి వీళ్ళేం చేస్తారు 12 daysకి రాసిస్తారు. సో వాయిస్ 12 రోజులకి నేను వెజల్ నీకు సబ్మిట్ చేస్తాను, నీకు 1,20,00,000 ఇస్తాను ఎగ్జాంపుల్. ఓకే. వాడంటాడు ఓకే సార్ 1,20,00,000. అప్పుడు ఏమంటే చిన్న మార్జిన్స్ ఉంటాయి. అంటే బ్యాడ్ వెదర్ వల్ల అయింది అనుకోండి, మనం బాగా స్లోకి వెళ్ళాం అనుకోండి, వాడు మన అన్నాడు సార్ మీరు స్లోగా వచ్చారంటే బ్యాడ్ వెదర్ వల్ల స్లోగా వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్, దెన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ బ్యాడ్ వెదర్ వల్లే స్లోగా వెళ్ళామని చెప్పి ఆ పోర్ట్కి వెళ్తాం. ఆ 12 రోజులు కాస్త 14 రోజులు అయింది, వాడు బెర్తింగ్ ఇవ్వలేదు మనకి, ఆ పోర్ట్ వాడు 10 రోజులు ఉండిపోయాం మనం. సో దేర్ సంథింగ్ కాల్డ్ డెమరేజ్ ఛార్జ్. ఓకే. ఆ చార్టర్ అడుగుతాను, నువ్వేంటి బాబు బెర్త్ అవ్వాలి కదా, ఎన్నాళ్ళు డిలే అయితే కాదు, 1 day వరకు ఛాన్స్ ఉంటుంది, 2 days వరకు నేను యాక్సెప్ట్ చేయగలను, 10 రోజులు ఇక్కడ యాంకరింగ్ చేసేవేంటి, ఆ షిప్కి లాస్ కదా అంటే వాడు డెమరేజ్ ఛార్జ్ మనకు పే చేస్తారు. సో దట్ ఈస్ ద వే హౌ ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్. సో దట్ ఈస్ కాల్డ్ వాయేజ్ చార్టర్. టైం చార్టర్ అంటే ఇంకేంటి, వెదర్తో సంబంధం లేదు, పోర్ట్లో డిలేస్ సంబంధం లేదు, ఏమీ లేదు. June 14, 2025 నా షిప్ని మీరు తీసుకున్నారు, 1 year చార్టర్, టైం చార్టర్ అంటారు. June 14, 2026 నేను షిప్ మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో 1 year బ్యాడ్ వెదర్ అయినా గుడ్ వెదర్ అయినా పోర్ట్లు వెయిటింగ్ అంతా చార్టర్స్ అకౌంట్. ఓకే. సో దాంట్లో ఓనర్స్కి ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓనర్స్ జాబ్ ఇస్ టు కీప్ ద వెజల్ ఆల్వేజ్ ఇన్ సీవర్ది కండిషన్, సర్టిఫైడ్ కండిషన్, విత్ ఫుల్ క్రూ, రెడీ టు ఆపరేట్. ఇవన్నీ మన యాజ్ ఓనర్స్ అవన్నీ చేయాలి. చార్టర్స్ విల్ రన్ ద షిప్. ఓకే. ఈ మధ్యలో బ్రేక్ డౌన్ అయినా ఏవైనా సరే ఆఫ్ ఫైర్ అయిపోతుంటాం మనం. ఆ 3 రోజులకి రిపేర్ చేస్తున్నారు, ఏదో జనరేటర్ రిపేర్ చేసి పోర్ట్లు ఆపిస్తాం. ఓకే. విల్ నాట్ పే. మేబీ సమ్ టైమ్ దే విల్ హ్యావ్ ఎ క్లాజ్, ఈ ఏడాదిలో 2 days నాకు రిపేర్ నాకు అలౌ చేయండి అని. అది ఉన్నప్పుడు మనకి ఇష్యూస్ ఉండవు. సో జనరల్లీ ఇట్ ఈస్ లైక్ దట్. సో వెరీ క్యాల్కి. ఈ 3 రకం ఉంటుంది. బేర్ బోట్ చార్టర్, షిప్పులు అన్ని క్రూ కూడా ఇవ్వను. నా షిప్ని పట్టుకెళ్ళి మనం సెల్ఫ్ డ్రైవ్ ట్యాక్సీలు ఉంటాయి, కార్లు ఉంటాయి చూసారు, అద్దెకిస్తారు మనకి. సెల్ఫ్ డ్రైవ్ బైకులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. బైక్ ఏం చేస్తారు, వాడు డబ్బులు ఇచ్చేస్తే మనం ఆధార్ కార్డు వేస్తే చాలా బైక్ మీకు ఇచ్చేస్తారు. సిమిలర్లీ షిప్ కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో చార్టర్ ఏం చేస్తాడు, మన షిప్లో క్రూ వాడేసుకుంటాడు, ఫుడ్ ఖర్చులు వాడు పెట్టుకుంటాడు,
వాటర్ ఖర్చు వాడు పెట్టుకోండి, బేర్ బోర్డ్ ఖాళీ ఎంటీ షిప్ ఇచ్చినట్టు. సో ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ చార్టరింగ్ ఉంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ బెనిఫిషియల్ దట్ ఓన్లీ ఓనర్ విల్ థింక్. సార్ ఇంత కార్గోస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పారు కదా, లైక్ ఈచ్ కార్గో, లైక్ మన వైజాగ్ నుంచి మోస్ట్ ఆఫ్ ద కార్గో సప్లై అనేది ఏం వెళ్తాయి సార్ నార్మల్ అదర్ కంట్రీస్ కి? వైజాగ్ చాలా 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 డిఫరెంట్ కార్గోస్ వెళ్తుంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టీల్. మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, యా, లాట్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే. చాలా చాలా స్టీల్ వెళ్తుంది మనకి. నెక్స్ట్ సిమెంట్ లింకర్ లాంటి సిమెంట్ బోల్డర్స్ ఉంటాయి. బంగ్లాదేశ్కి విపరీతంగా మనం బోల్డర్స్ పంపిస్తాం. బోల్డర్స్ అంటే పెద్ద రాయిల్ లాంటివి. Okay. దాంట్లో వన్ పర్టికులర్ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ వైజాగ్. మనకి ఎడిబుల్ ఆయిల్స్ లాంటివి పంపిస్తుంటాం మనం. వైజాగ్ వి యాక్చువల్లీ ఇంపోర్ట్ లాట్ ఆఫ్ ఆయిల్ ఆల్సో. మనకి వైజాగ్ మన ఐఓసీల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటిది, హెచ్పిసిఎల్ వాళ్ళకి వీళ్ళు ఆయిల్స్ తెప్పిస్తుంటాం మనం. మనకి ఇంపోర్ట్ అవుతుంటుంది, ఎక్స్పోర్ట్ నుంచి వెళ్తుంటాయి. మనం ఫెర్టిలైజర్ ఎక్స్పోర్ట్ చేస్తాం మనం చిన్న చిన్న కంట్రీస్కి. మనకి వైజాగ్లో ర్యాంప్ లేదు, కానీ వన్ ద ర్యాంప్ ఈజ్ రెడీ. అంటే మన కార్కి ఇండియన్ లాట్ ఆఫ్ కార్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్. సో మోస్ట్లీ కృష్ణపట్నం వాటి నుంచి వెళ్తే మనం ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఆర్ నాట్, బట్ అవి ఉంటాయి, అవి కూడా స్టార్ట్ అవుతాయి. వైజాగ్లో ఒక స్మాల్ ఇష్యూ ఈజ్ వైజాగ్ పోర్ట్లోనే ఇండియన్ నేవీ పోర్ట్ ఎంట్రీ కూడా ఉంటుంది, ఇండియన్ నేవీ. సో అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ ఎంత అయిందో దానికి దే ఆర్ అనేబుల్ టు యాడ్ ఎనీ మోర్ జెట్టీస్ టు ద పోర్ట్స్. దే కాంట్ యాడ్ ఎనీ మోర్, ఎందుకంటే ఆ జెట్టీస్ కాకుండా చుట్టుపక్కల ఆల్రెడీ సిటీ కానీ గోడౌన్స్ కానీ రోడ్స్ కానీ వచ్చిస్తున్నాయి. సో ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 40 జెట్టీస్ ఇన్ విశాఖపట్నం. వి ఎక్స్పోర్ట్ లాట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ, ప్రాస్పరస్ కానీ, లేకపోతే ఐరన్ ఓర్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్పోర్ట్. మనకి కన్వేర్ బెల్ట్ ఉంది, డైరెక్ట్గా ఐరన్ ఓర్ అన్నది విత్ ది హెల్ప్ ఆఫ్ బెల్ట్ డైరెక్ట్గా మీకు షిప్ లోపల లోడ్ అయిపోతుంది. తీసుకోవాలి జపాన్ జెట్టి అంటారు. మనకి వైజాగ్ ఉంది. మనం టౌన్ కొత్త రోడ్ దగ్గర నుంచి మీరు బైక్ వెళ్తే మీకు కనబడుతుంటుంది. సో వి ఎక్స్పోర్ట్ లాట్ ఆఫ్ సచ్ థింగ్స్ ఫ్రమ్ వైజాగ్. సో సార్ ఇందాక ఆయిల్ గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం సార్, లైక్ మెయిన్లీ మనకి వచ్చేది క్రూడ్ ఆయిల్, ఇంపోర్ట్ అంతా ఎక్కడి నుంచి సార్ తీసుకుంటున్నాం? ఇంపోర్ట్ వైజాగ్ మన డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి మనం తెప్పింది. వైజాగ్లో మనకి అంత పెద్ద డైరెక్ట్గా రిఫైన్ చేసే ఫెసిలిటీస్ ఉన్నట్లేదు. మనం వేరే పోర్ట్ల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే వేరే పోర్ట్ నుంచి మనకి ఆల్రెడీ రిఫైన్ చేసిన ఆయిల్స్, అంటే ఆల్రెడీ డీజిల్ ఆయిల్స్ అంటే మనవే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గుజరాత్లో వాటిలో ఐఓసీఎల్ రిఫైనరీస్ ఉన్నాయి. అక్కడ నుంచి రిఫైన్ చేసిన ఆయిలే అక్కడ నుంచి త్రూ పైప్ లైన్ లేదా ట్రక్కుల ద్వారా వచ్చింది అనుకోండి, lot of transportation cost, lot of delay in time. So they all come through ships only. Okay. So ships వస్తాయి. సో డైరెక్ట్గా మనకి అంటే ఎఫ్ఓ అంటారు, ఫర్నెస్ ఆయిల్, లో సల్ఫర్ ఫర్నెస్ ఆయిల్, ఎల్ఎస్ఎఫ్. తర్వాత ఎంజిఓ అంటారు. ఎంజిఓ అంటే మరీన్ గ్యాస్ ఆయిల్, విచ్ ఇస్ యాక్చువల్లీ డీజిల్ ఆయిలే, బట్ విల్ లిటిల్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ మర్చెంట్, ఐ మీన్ ఫర్ ద కమర్షియల్ షిప్స్. ఇట్స్ కాల్డ్ ఎస్ ఎంజిఓ, గ్యాస్ ఆయిల్ అంటారు. అవి కానీ ఇవన్నీ మనకి హెచ్పిసిఎల్ వాళ్ళు ఐఓసిఎల్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తుంటారు. ఇంపోర్ట్ అంటే మనం వేరే పోర్ట్ నుంచి, గుజరాత్ రిఫైనరీస్ నుంచి వాటి నుంచి పట్టుకొచ్చి విశాఖపట్నం డెలివరీ చేసి అట్ ఏ టైం 8,000, 10,000, 15,000 టన్నులు డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ 1 month వరకు మనం దాన్ని ఇక్కడ వేరే షిప్స్కి సప్లై చేయడము, ఇండస్ట్రీకి సప్లై చేయడము, ఇదంతా డివిజనల్ ఆఫీస్, ఐఓసిఎల్ డివిజనల్ ఆఫీస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత కమర్షియల్ షిప్స్కి ఎంత ఇచ్చేయచ్చు. మనం ఇండస్ట్రీస్కి పర్మనెంట్గా ఎంత ఇవ్వాలి మనం, అది ఇండస్ట్రీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఉంది, వాళ్ళకి ప్రతి నెల 2,000 టన్నులు ఎఫ్ఓ కావాలి, ఫర్నెస్ ఆయిల్. సో ఇండియన్ ఆయిల్ కమిట్మెంట్ అయితే 2,000 నెలకి ఇస్తాం మీకు అని. సో వీళ్ళు కనుక గుజరాత్ రిఫైనరీ నుంచి ఒక 15,000 తెచ్చారు అనుకోండి, 13,000 వేరే వాళ్ళకి ఇచ్చినా సరే 2,000 మాత్రం కంపల్సరీగా స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలి. సో ఇలా ఉంటుంది అనమాట. సో వీ ఇంపోర్ట్, we can't use the word import, but from other ports within India వస్తుంది. sometimes మేము మా కంపెనీ ఓన్గా మేము ఒకసారి ఫుజేరియా నుంచి గ్యాస్ ఆయిల్ మేము ఇంపోర్ట్ చేస్తే ఇచ్చాం. గవర్నమెంట్ మనకి ఎక్కడ అసలు రిఫైనరీస్లో తయారైన ప్రోడక్ట్ సరిపోలేదు అనుకోండి, అండ్ కంటిన్యూస్ ఆ ప్రోడక్ట్ షార్టేజ్ వస్తుంది అనుకోండి, ద గవర్నమెంట్ ఇస్ టెల్లింగ్ యూ ఇంపోర్ట్, మీరు ఇంపోర్ట్స్ తెచ్చుకొని మీరు ట్యాంకులు పెట్టుకొని మీరు అమ్ముకోండి అని చెప్పి గవర్నమెంట్ ఈస్ గివింగ్ పర్మిషన్. దేర్ ఆర్ సమ్ ఫార్మాలిటీస్ వేర్ వీ నీడ్ టు ప్రూవ్, మనం అన్ని చేయాలి. దాన్ని ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాలి మనం, టు కస్టమ్స్ డ్యూటీస్ అవన్నీ పే చేసి మన ట్యాంకులో పెట్టుకొని we can sell. So that also we do. So similarly IOCL also,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆల్సో ఫర్ సమ్టైమ్స్ ఇఫ్ దే థింక్ దట్ వాళ్ళ రిఫైనరీ ప్రొడ్యూస్ అవుతున్న ఆయిల్ సరిపోలేదు అనుకోండి, దే కెన్ ఆల్సో టెల్ ఓకే దిస్ టైమ్ వీళ్ళకి బై ఫ్రమ్ సింగపూర్ అనొచ్చు. సింగపూర్ నుంచి షిప్ రావచ్చు, ఈ 15,000 టన్స్ 20,000 టన్స్ పట్టుకొచ్చి వైజాగ్లో డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఆల్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ట్రేడ్ మార్కెట్ అయితే జరుగుతుంది ఇప్పుడు present. జరుగుతుంది. వైజాగ్ నాట్ ఓన్లీ ఆయిల్, కాకపోతే ఇంకా అదర్ పర్స్పెక్టివ్స్ లో చూసుకుంటే ఇంకేముంది సార్ వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి? కోల్ ఫర్ ఎగ్జాంపుల్, కోల్ మనం ఇంపోర్ట్ చేస్తాం. మనం చెప్పాలంటే మీకు ఏదో చెప్పాను, ఐరన్ ఓర్ అని చెప్పాను కదా, ఐరన్ ఓర్, లాట్ ఆఫ్ ఐరన్ ఓర్ గోస్ ఫ్రమ్ వైజాగ్. ఒక షిప్ కంప్లీట్ అయిపోతే రెండో షిప్ రెడీ. సో ఆటోమేటిక్ కన్వేర్ బెల్ట్ ద్వారా లోడింగ్ అయిపోతుంటుంది. దెన్ కంటైనర్స్, లాట్ ఆఫ్ కంటైనర్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. మనకి విశాఖపట్నం నుంచి హైయెస్ట్, ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ అయ్యేది విశాఖపట్నం నుంచి. విశాఖపట్నంలో మనకు ఫిషింగ్ హార్బర్ ఉంది, పెద్ద ఫిషింగ్ హార్బర్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ షింప్ అంటే మన రొయ్యల్, ప్రాన్, అది డ్రెస్డ్ ఉంటుంది. అది వచ్చి క్లీన్ చేసి మనకు వైజాగ్, మనం టువర్డ్స్ విజయనగరం వెళ్తుంటే మీకు చాలా చాలా సీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఈ క్యాచెస్ ఫిష్ అంతా అక్కడికి వెళ్తే వెరీ సఫిస్టికేటెడ్ క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ సిస్టమ్స్ ఉంటుంది. వాళ్ళు క్లీన్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి బాక్సులో పెట్టి డబ్బాలు పెట్టి దట్ గోస్ ఇంటూ ఫ్రీజర్ కంటైనర్స్. ఆ కంటైనర్స్ ఏమో వైజాగ్ వీ హ్యావ్ విసిటిపిల్, విశాఖ కంటైనర్ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, నౌ ఇట్స్ జేఎం బక్షి ఓన్డ్. ఈ ఫ్రీజర్ కంటైనర్స్ ఎందుకంటే రిఫ్రిజిరేటర్ కంటైనర్స్, ఎందుకంటే అది చల్లగుండాలి టిల్ డెస్టినేషన్ రీచేంత వరకు. ఆ కంటైనర్లో ఫ్రీజింగ్ సిస్టమ్ ఉంటుంది. అదేమో షిప్లో పెట్టగానే మళ్ళీ ప్లగ్ కనెక్ట్ చేస్తే ఆ కౌంటర్ 24/7 పనిచేస్తుంది. సో లాట్ ఆఫ్ కంటైనర్స్ గో ఫ్రమ్ ఇండియా విచ్ క్యారీస్. సో పీతలు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ దాని క్రాబ్ మీట్ 90% పట్టగానే డైరెక్ట్గా ఎప్పుడు పంపించారు. సో వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ క్లీనింగ్స్. అదర్ కంట్రీస్ when they are importing, they would prefer to have, especially India, labor cost is cheap. So we ఒక ప్రోడక్ట్ ఎప్పుడైనా సరే ఎక్స్పోర్ట్ చేయాలంటే నెవర్ ఎక్స్పోర్ట్ ఏ రా ప్రోడక్ట్ అంటారు. దట్ ఈస్ గవర్నమెంట్ నెవర్ టెల్స్ యూ టు ఎక్స్పోర్ట్ రా ప్రోడక్ట్. రా అండ్ ఫినిష్ ప్రోడక్ట్లో 100% తేడా ఉంటుంది, ఆర్ 300% తేడా ఉంటుంది. ఒక లెదర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ లెదర్ డైరెక్ట్గా డ్రై చేసిన లెదర్ డైరెక్ట్గా మనం పంపించేస్తే ఒక లెదర్ పీస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 రూపీస్ వచ్చింది అనుకోండి. దాన్ని మీరు లెదర్ ప్రాసెస్ చేసి పాలిష్ చేసి షేప్లో కట్ చేసి బ్యాగ్ తయారు చేసి అమ్మారు అనుకోండి, 3,000 రూపాయలు వస్తుంది ఫినిష్ ప్రోడక్ట్. సిమిలర్లీ ఫిష్ ఉంది అనుకోండి, అలా పట్టుకు జస్ట్ అంతా వాటర్ క్లీన్ చేసి డబ్బాలు వేసి పంపిస్తాం అనుకోండి, ఫస్ట్ రాదు. నెక్స్ట్ అక్కడ వాళ్ళ లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇఫ్ యూ సెండింగ్ యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్, లేబర్ కాస్ట్ వెరీ ఎక్స్పెన్సివ్, వాడు అక్కడ చేయడు. సో దే విల్ టెల్ ఇండియాలో కెన్ యూ డూ ఇట్. మనకేముంది, లేబర్ కాస్ట్ ఈజ్ చీప్ ఇన్ ఇండియా. సో మనం పెట్టి మొత్తం క్లీన్ చేయించి మొత్తం అంతాను డీస్కేలింగ్ చేసేసి సమ్టైమ్స్ పీసెస్ కూడా కట్ చేసి ప్రాపర్ బాక్స్లో పెట్టి వేయింగ్ చేసి తర్వాత ఐస్లో పెట్టేసి అన్ని చేసి మనం పంపించేస్తే ఫర్ దెన్ వాళ్ళు తీసేసి ఒక్కసారి డైరెక్ట్గా దే కెన్ పుట్ ఇన్ ద ఫర్ సేల్ ఆర్ ఫర్ యూటిలైజేషన్ డైరెక్ట్. వీ డూ లాట్ ఆఫ్ ప్రాన్ అండ్ ష్రింప్ అండ్ ఫిష్ ఆల్సో గో. ట్రిప్స్కి అంత ట్రావెల్ చేస్తుంటారు, లైక్ ఆన్ వాట్ ఫ్యూల్ బేసిస్ మీద వెళ్తుంది కదా, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యూల్ మోస్ట్లీ యూస్ చేస్తారు? 2 kinds of fuel ఇందాక మీకు చెప్పినట్టు, ఒకటేమో గ్యాస్ ఆయిల్ విచ్ ఇస్ నథింగ్ బట్ డీజిల్ ఆయిల్. మనం కార్లో వేసుకుని డీజిల్ ఆయిలే, బట్ దేర్ సమ్ చేంజ్ ఇన్ సమ్ పారామీటర్స్, సంథింగ్ లైక్ ద ఫ్లాష్ పాయింట్ అని చెప్పి చిన్న తేడా ఉంటుంది. ఫ్లాష్ పాయింట్ 60 degrees పైన ఉంటేనే షిప్స్లో యూస్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్యాస్ ఆయిల్ విచ్ ఈస్ నథింగ్ బట్ డీజిల్ ఆయిల్. సెకండ్ వన్ ఈస్ ఫర్నెస్ ఆయిల్, FO అంటారు. సో దాంట్లో మరి లో సల్ఫర్, హై సల్ఫర్ రకరకాలు ఉంటాయి. ఇవి కాకుండా ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఇంకా ట్రయల్ బేసిస్ ఉన్నది, ఎందుకంటే ఈ ఫ్యూల్స్ స్టిల్ రిలీజ్ లాట్ ఆఫ్ స్మోక్, మీకు దాని సల్ఫర్ ఇవన్నీ వస్తుంది. లిమిటేషన్స్ ఆల్రెడీ క్యాప్ పెట్టి తగ్గించారు, బట్ స్టిల్ అది కూడా లేకుండా చేయాలని చెప్పి మీకు సో మెనీ ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ ఆల్సో కమింగ్. దే ఆర్ మోస్ట్లీ ఇన్ ట్రయల్స్. కొన్ని ప్లేసులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మనకి ట్రక్స్ ఎస్పెషలీ వైజాగ్ పోర్ట్ వాళ్ళు కూడాను గ్రీన్ ఫ్యూల్ ట్రక్స్ కావాలని చెప్పి మన టెండర్ రిలీజ్ చేశారు. బట్ టేక్ లిటిల్ టైమ్ టు కంప్లీట్లీ కన్వర్ట్ అవర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్. ద కమింగ్ వెరీ ఫాస్ట్ అండ్ హై ఫోకస్తో ఆ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు టు బి యూజ్ దోస్ ఆన్ ద షిప్స్. సోలార్ విల్ నాట్ వర్కౌట్ ఆన్ షిప్స్, విల్ నాట్ వర్కౌట్. హై పవర్ కావాలి, అంత ప్యానల్ పెట్టడం, ఆ విండ్స్ ఓపెన్ అంత విండ్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుని చాలా కష్టం. ఏదో జస్ట్ సరదాగా ఒక ఫ్యాన్సీగా ఒక యాట్ లాంటి తయారు చేసుకొని చిన్న జస్ట్ జెట్టి పోర్ట్లో జస్ట్ తిరిగి రావడం వాటి ఓకే తప్ప అంత పెద్ద
ఫర్ మై అండర్స్టాండింగ్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఎస్ సార్. గో ఆన్ సోలార్. ఫ్యూయల్ బేస్ మీద ఇప్పుడు ప్రెసెంట్ Yeah. ఉన్న కార్గో షిప్స్ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. సో సార్, ఓకే, అప్ టు నౌ మర్చెంట్ నేవీ మీద నాకున్న చిన్న చిన్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేసుకున్నాను. అందరికి కూడా క్లియర్ అయ్యి అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. ఎస్. అండ్ మోర్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్, వార్ జోన్ సార్. వార్ జోన్. యా. సో మీరు చూస్తే లైక్ మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి లైక్ మోస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా అని అంటారు చాలా వరకు. ఐ మీన్ మనకి బార్డర్స్ లేవు కదా, ప్రతి కంట్రీ, ఏ కంట్రీతో బార్డర్స్ లేవు. సో హౌ డూ యూ ఫీల్ సార్? లైక్ అంటే మనం నిజంగానే ప్రొటెక్టెడా? Your question is very interesting. There is nothing called very well protected or not protected కాదు.